చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ నా లోపల నాకే యుద్ధం జరుగుతుంది, నా లోపల నాకే నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేను నిలబడాలా వదిలేయాలన్న ఆలోచనతో 10 రోజుల పాటు అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ స్ట్రైట్ ఆర్మీలోకి వెళ్ళాడు. ఆర్మీలోకి వెళ్ళి ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. సార్, ఈ 10 రోజులు కూడా నేను బాగా ఆలోచించుకున్నాను, ఈ 10 రోజులు కూడా నేను చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని నేను పోరాడుతూ వచ్చాను. బయట యుద్ధం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, కానీ నా లోపల నన్ను నేను జయించుకోలేని పరిస్థితులు నేను ఉన్నాను కనుక నేను ఏమాత్రం కూడా ఇక్కడ నేను ప్రాణం తీయలేనండి. పర్లేదు, అంతమంది ఏం పర్లేదు, ఏం కాదు, కూర్చో ఏం కాదు. రైట్, ఇప్పుడు బయట ఎంతమంది ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి. ఒకసారి అందరూ వెళ్ళిపోతారు, లేకపోతే వినండి, ఏమవుతుంది, కామనే కదా, ఏం కాదు. వాడికి తగలాలి, వాళ్ళకి తగిలితేనే కానీ కుదరట్లేదు. లేకపోతే అందరూ వెళ్ళిపోతారు ఒకసారి బయటికి, అవసరం లేదు కదా, వినండి. సో బయట నేను యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు లోపల నన్ను నేను జయించుకోలేకపోతే బయట యుద్ధాన్ని ఏమాత్రమో కూడా చేయలేనండి. బయట యుద్ధాన్ని ఏమాత్రమో కూడా జరిగించలేని పరిస్థితులు నేను ఉన్నానండి. ఆయన ఉద్యోగాన్ని కాస్త వదిలేసి, ఆయన పరిస్థితిని కాస్త విడిచిపెట్టి, పూర్తిగా దాన్ని వదిలేసి ఆయన వచ్చి దేవుని పరిచయం జరిగించడం మొదలు పెట్టాడు. సరే, ఈ మాటలని కూడా ఇలాంటి ఇంట్రొడక్షన్ మీకు ఇవ్వడానికి, ఇలాంటి మాటలు నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో చాలాసార్లు బయట ఎదుర్కొనే పోరాటాలు కొన్ని ఉంటాయి, బయట చేయాల్సిన యుద్ధాలు కొన్ని ఉంటాయి. అలా బయట యుద్ధం చేయడానికి ముందు లోపల మనల్ని మనం జయించలేకపోతే, మన మనస్సాక్షిని మనం జయించుకోలేకపోతే, మనల్ని మనం స్థిరపరచుకోలేకపోతే బయట ఉన్న పరిస్థితిని ఏమాత్రము కూడా మనం మార్చలేము. బయట ఉన్న యుద్ధం ఏమాత్రము కూడా మనం చేయలేము. కుటుంబ పరిస్థితి కానివ్వండి, అటు తర్వాత ఆర్థికపరమైన పరిస్థితులు కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ లో మనం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు, మనం పోరాడాల్సిన పరిస్థితులు ఉంటున్నప్పుడు, ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటున్నప్పుడు, మనల్ని మనం సముదాయించుకోవడం మనకి రాకపోతే, మనల్ని మనం సర్దుకోవడమో, లేకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమో, మనల్ని మనం జయించడమో మనకు రాకపోతే బయట ఉన్న యుద్ధాన్ని ఏమాత్రమో కూడా మనం జయించలేం. ఈ మాట నీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి యుద్ధానికి ముందు, ప్రతి పోరాటానికి ముందు ఖచ్చితంగా ఈ సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా ఈ పరిస్థితి అనేది జరుగుతుంటుంది. అయితే కొద్దిమంది అధికారులతో కూర్చొని ఆలోచిస్తారు ఏం చేస్తే బాగుంటుందని, కొద్దిమంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తే బాగుంటుందని. దేవుడికి స్తోత్రం. ఒకసారి సో దావీదు చాలా యుద్ధాలు చేశాడు బైబిల్లో. అయితే చాలా యుద్ధానికి దావీదు చేస్తున్న పని ఏంటయ్యారంటే, యుద్ధానికి ముందు సమయంలో 1 గ్రంథం 30 అధ్యాయాలు కానివచ్చు, సమయంలో 2 గ్రంథం 6-7 అధ్యాయాలు మనం చదువుతా మాట్లాడి కనపడదు, 5-6-7 అధ్యాయాలు చదువుతూ కనపడుతూ ఉంటుంది. అతను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అమాలేకీయులతో పోరాటానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనుషుల దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని ఎలా జయించాలని ఆలోచన అడగలే. మనుషుల దగ్గరికి వెళ్ళి యుద్ధ ప్రాతిపద్యం అంతా కూడా ఆలోచించుకుని ఎలా వ్యూహం చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచించలేదు. కానీ దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా, నన్ను చేయమంటావా, ఎలా పోరాడమంటావా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈ మాటలు నీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, యెహోషువ దినాల్లో కూడా చాలా యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే ప్రతి యుద్ధానికి ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టిన విధానం కనబడుతుంది. ఒక చిన్న సందర్భాన్ని, ఒక 3 వచనాలు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుని వెళదాం. ధ్యానం చేసుకున్నప్పుడు ఒక గొప్ప పోరాటానికి ముందు, ఒక గొప్ప యుద్ధానికి ముందు, ఒక గొప్ప కార్యం జరగడానికి ముందు దేవుడు అతనితో మాట్లాడిన విధానం కానీ, దేవుని సన్నిధిలో అతడు ఆలోచించిన విధానం కానీ మీకు జ్ఞాపకం చేస్తూ వెళతాను. ఇది నాకెందుకు అయ్యానంటే, ఒక గొప్ప కార్యానికి ముందు, ఒక గొప్ప యుద్ధానికి ముందు దేవునితో మనం ఖచ్చితంగా సమాధానపడి, దేవునితో మాట్లాడి, దేవుని ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళి, దేవునితో కొద్ది సంఘర్షణ సంభాషణ అనేది జరగలిగినప్పుడు అది మిగిలిన కార్యాలన్నిటి విషయంలో మనం ముందుకు నడిపించగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి తీర్థమందరము కలిసి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం కోదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం ఒక చిన్న మాట మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ఒక చిన్న మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఆ యుద్ధంలో ఎలా జయించాలో, ఎవరు పోరాడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ యెరికో ప్రాంతమందు ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షములో ఉన్నవాడవా, మా విరోధుల పక్షములో ఉన్నవాడవా అని అంటే, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిస్తున్నదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగున చేసెను అనే మాట కనబడుతుంది. 3 వచనాలు మనం చదువుతూ వచ్చాం. 13, 14, 15 వచనాలు యెహోషువ గ్రంథంలో
వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సో నీకు ముందున్న విషయం తెలియకపోయినా కూడా నువ్వు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 వచనాలు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. నాకున్న సమయాన్ని బట్టి నేను వెలుగా వివరించుకుని వెళ్తాను. జాగ్రత్తగా రండి. మోషే చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఈ ఐగుప్తు ప్రాంతంలో నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ గొప్ప విడుదల ఇచ్చాడు. మోషే చేత చాలా కాలం పాటు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళుతున్నాడు. కానాను దేశానికి, కానాను ప్రాంతానికి 40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు కొద్ది కాలం గడిచిన తర్వాత మోషేని దేవుడి సన్నిధికి తీసుకున్నాడు. దేవుడు తను పిలుచుకున్నాడు. మోషేని పిలిచినప్పుడు మోషే భూమిని విడిచి దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మోషే చనిపోయిన తర్వాత బాధ్యత అంతా కూడా 1 కాదు 2 కాదు, దగ్గరగా 20 లక్షల మంది కాల్బలం అక్కడ ఉన్నప్పుడు, 20 లక్షల మంది ప్రజలు సింపుల్ గా అక్కడ ఉన్నప్పుడు 20 లక్షల మంది ప్రజల బాధ్యత అంతా కూడా ఒక మనుషుడి మీద అప్పగించబడింది. అప్పటి వరకు నడిపించుచున్న మోషే తనతో లేడు. అప్పటి వరకు నాయకత్వాన్ని వహించి నాయకుడిగా ఉండి, ఆలోచన చెప్పేవాడిగా ఉండి, భారం భరించేవాడిగా ఉండి, సడన్ గా మోషే ఎప్పుడైతే చనిపోయాడో బాధ్యత అంతా కూడా యెహోషువ మీద పడిపోయింది. భారం అంతా కూడా యెహోషువ మీద పడిపోయింది. ఇప్పుడు ఈ ప్రజలను ఎలా నడిపించాలా, ఇప్పుడు ఈ పిల్లలను ఎలా నడిపించాలా, ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలా, ఇప్పుడు ఈ పరిస్థితులను ఎలా ముందుకు తీసుకెళ్లాలా అన్న ఆలోచనలో అతను పడిపోయినప్పుడు, దిక్కుతోచిన పరిస్థితులు ఉంటే అలాంటి టైంలో దేవుడు యెహోషువతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎంతవరకు నేను నడిపించు నీ నాయకుడు లేడు, నువ్వేమాత్రం కంగారు పడదు యెహోషువ. ఎంతవరకు నీకు తోడై ఉన్నవాడు, నీకు ఆదరణకరంగా ఉన్నవాడు, నీకు యజమానుడిగా ఉన్నవాడు, నిన్ను బలపరిచి నీకు ఆలోచన చెప్తున్నవాడు కాస్త దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడని, భూమిని విడిచిపెట్టి వచ్చేసాడని నువ్వేమాత్రము కూడా అధైర్యపడద్దు. ప్రజల బాధ్యత నీ మీద పడిందని, ఇశ్రాయేలు బాధ్యత నీ మీద పడిందని, వీళ్ళందరినీ నువ్వు వాగ్దాన దేశానికి నడిపించాలని నువ్వేమాత్రము కూడా అధైర్యపడద్దు. ఎందుకో తెలుసా? నిశ్చయముగా నేను మోషేకు తోడైనట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాటది, ఎంతవరకు నేను మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను. ఇప్పుడు ఆ రోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో ఇప్పుడు దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. 5వ వచనంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలబడడానికి వాడికి ధైర్యం సరిపోదు. ఏ ఒక్కడు నీ ఎదుట నిలబడకుండా నేను చేస్తాను, అంతటి కృపని నీకు ఇస్తాను, అంతటి అధికారం నీకు ఇస్తాను, మనుషులు నిన్ను చూసి భయపడగలిగినట్టుగా నేను చేస్తానని దేవుడు ఎన్నో మాటలు యెహోషువతో మాట్లాడిన తర్వాత యెహోషువ ఆ మాటలన్నిటిని బట్టి ధైర్యం తెచ్చుకుని యెహోషువ ఆ మాటలన్నిటిని బట్టి ముందు కొనసాగడం మొదలు పెట్టాడు. కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి యోర్దాను వచ్చింది. ఆ యోర్దాను కాస్త వాళ్ళు జయించారు. యోర్దాను జయించిన తర్వాత కొంచెం ఎదురుకి వెళ్ళేసరికి ఇప్పుడు ఎరుకో ప్రాకారాలు వాళ్ళు వచ్చినాయి. ఎరుకోను జయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఇద్దరిని పంపించి ఎరుకోలో ఉన్న మనుషుల పరిస్థితి అంతా కూడా స్పై చేయించడం మొదలు పెట్టాడు. ఎరుకోలో ఉన్న పరిస్థితి అంతటి కూడా జోషువ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇక తెల్లవారితే రేపు పొద్దున్న యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందనగా, లేకపోతే ఎల్లుండి యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఇంకొక 2-3 రోజుల్లో యుద్ధానికి వెళ్లాల్సి వస్తుందన్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ సైనికులందరూ కూడా, ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక పక్క వాళ్ళ డేరాల్లోనూ వాళ్ళ గుడారాల్లోనూ ఉంటున్నప్పుడు అసలు పరిస్థితి ఏంటో చూద్దాం, అసలు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అన్నట్లుగా అతడు బయటకు వచ్చి ఇప్పుడు ఎరుకో ప్రాకారం చుట్టూ ఆలోచించడం మొదలు పెట్టాడంట. ఎరుకో ప్రాకారం దగ్గరకు వచ్చి మెల్లిగా ఆ సాయంత్రం పూట నడవడం మొదలు పెట్టాడు. ఒకటి, తన మీద ఉన్న బాధ్యతను బట్టి నడుచుకుంటూ వెళుతున్నాడు. తనకున్న పరిస్థితిని బట్టి ఇక 2 రోజుల్లో దీంతో యుద్ధానికి వెళ్ళాలి, ఈ ప్రాకారాన్ని ఎలా జయించాలి, ఈ పరిస్థితిని ఎలా జయించాలి, దీన్ని జయించడం ఎలాగా అన్న పరిస్థితులు, అన్న ఆలోచనలో అతడు బయటకు వచ్చి తన మీద ఉన్న భారమును బట్టి, తన మీద ఉన్న బాధ్యతను బట్టి, తన మీద ఉన్న బర్డెన్ బట్టి కూడా అలా సాయంత్రం పూట నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వెళుతున్నాడు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, అద్భుతముల చేత దేవుడు నడిపించినప్పటికీ కూడా, ఆశ్చర్యకరమైన కార్యముల చేత దేవుడు నడిపించినప్పటికీ కూడా, తానంటూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భారము కలిగిన వాడిగా బయట నడుస్తున్నాడు. ఎలా చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అలా సాయంత్రం పూట మెల్లిగా నడుచుకుంటూ ఎలా యుద్ధానికి వెళ్ళాలి, అసలు ఈ ప్రాకారాలు ఎలా జయించాలి, ఇంత పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయే, దేవుడైతే వాగ్దానం చేశాడు, ఇప్పుడు ఈ ప్రాకారాలు ఎలా జయించాలి, అసలు లోపలికి ఎలా వెళ్ళాలి, లోపలికి రాకుండా బయటికి రాకుండా వాళ్ళు గడియలు పెట్టేస్తున్నారు, ఎలా జయించాలి, ఎలా ఆలోచించుకోవాలని ఒక ఆలోచన కొరకు, లేకపోతే ఒక స్ట్రాటజీ కొరకు, ఒక వ్యూహం కొరకు అతడు అలా తిరుగులాడుతూ ఉన్న పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, చాలా సార్లు మన జీవితంలో మనం నడిచే పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి, మనం వెళ్ళే పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మన ముందున్న వాటిని ఎలా జయించాలి, మన ముందున్న వాటిని ఎలా సాధించాలి, మన ముందున్న వాటి కొరకు మనం ఎలా ప్రయాసపడాలి, మన ముందున్న గొప్ప గొప్ప పనుల కొరకు కావచ్చు, గొప్ప గొప్ప యుద్ధాల కొరకు కావచ్చు, ఎలాంటి ఆలోచనలోనికి మనం రావాలి అన్న పరిస్థితులు ఉంటూ అతను సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు 13వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ఏంటి తెలుసా? అతడు కన్నులు ఎత్తి చూడగా అనే మాట మీరు చూడొచ్చు. యెహోషువ ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులు ఎత్తి చూడగా అనే మాట మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అతడు బయటికి ఇలా తిరుగుతూ ఉన్నాడో, ఎక్కడ ఏ ఆలోచన
ఆలోచన దొరుకుతుందా, ఎలా వెళ్ళొచ్చు అనే ఆలోచన కనపడుతూ ఉన్నప్పుడు అతడు స్ట్రైట్ గా చేసిన పని తెలుసా, అతడు కన్నులు ఎత్తి చూడడం మొదలు పెట్టాడని బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం. ఒకసారి చాలా సార్లు బైబిల్ మాటలు చూడగలుగుతాం. అబ్రహాము జీవితంలో మనం గమనించగలిగినప్పుడు 22వ అధ్యాయంలో కనిపించింది అదే. దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును తీసుకొచ్చి బలిగా అర్పించమన్నాడో అతడు 3 దినముల పాటు ప్రయాణం చేశాడంట. 22వ అధ్యాయం 4వ వచనం మాట కనబడుతుంది, అతడు కన్నులెత్తి చూడగా అనే మాటను స్పష్టంగా చూడొచ్చు. కన్నులెత్తి చూడగలిగినప్పుడు దేవుడు అతనికి చూపించిన పర్వతము, దేవుడు అతనితో మాట్లాడిన పర్వతాన్ని అబ్రహాము చూడగలిగాడనే మాట కనబడుతుంది. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన అనుభవం అది. 22వ అధ్యాయం ముందుకు కిందకు వచ్చేసి అలా చదువుకుంటూ వెళ్ళగలిగినప్పుడు ఇస్సాకును బలిపీఠం మీద పడుకుంటూ పెట్టిన తర్వాత మరలా 2వ మారు కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూడగలిగినప్పుడు ఇస్సాకు ప్లేస్ లో బలిగా అర్పించవలసిన పొట్టేల్ని అతడు చూడగలిగాడని బైబిల్ జ్ఞాపకం చేస్తా ఉంది. మొదటిసారి కన్నులెత్తగలిగినప్పుడేమో దేవుడు నడిపించు స్థలాన్ని చూడగలిగాడు. రెండవసారి కన్నులెత్తగలిగినప్పుడేమో ఇస్సాకు ప్లేస్ లో బలిగా అర్పించబడవలసిన పొట్టేల్ని అతడు చూడగలిగాడు. సో ఇప్పుడు కన్నులెత్తి చూసే అనుభవం అబ్రహాముకు ఉందని గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. బైబిల్లో చాలా మంది అలాంటి వాళ్ళు కనబడతారు. ఇక్కడ కన్నులెత్తి చూడడం అని అంటే అది దేని గుర్తుగా కనబడుతుంది అంటే అతడు ప్రార్థన చేశాడు అనే మాటకు అర్థమిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి బయటకు వచ్చాడు, అలా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, కన్నులెత్తి దేని చూస్తూ ఉన్నాడు, అతడు దేవుని మీద ఆధారపడుతూ చూస్తున్న విధానం మనకు కనబడుతుంది. కన్నులెత్తి చూడడం అంటే దాని అర్థం దేవుని సహాయం కోరడం, దేవుని ఆలోచన కోరడం, దేవుని వైపు చూడడం, ప్రార్థనలో దేవుని వైపు, దేవుని మీద సంపూర్ణంగా దేవునికి తన బాధ్యతలందరినీ కూడా అప్పగించడం. భారము కలిగి ఉన్నప్పుడు, బాధ్యత కలిగినప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా యెహోషువ చేస్తున్న పని తెలుసా, తన భారమును బట్టి దేవుని సన్నిధిలో ప్రాధేయపడడానికి మొట్టమొదటి రాగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక గొప్ప కార్యములకు ముందు జరుగుతున్న పని ఏంటంటే దేవుని సన్నిధిలో అతను ప్రాధేయపడతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డ, నీ ముందు ఎంత గొప్ప కార్యమైనా ఉండని, నీ ముందు ఎంత గొప్ప పని అయినా ఉండని, నీ ముందు ఎంత గొప్ప యుద్ధమైనా ఉండని, నీ ముందు ఎంత గొప్ప ఆలోచన అయినా ఉండని, వాటన్నిటినీ కూడా నువ్వు జయించగలిగినట్లుగా మొట్టమొదటిగా నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా, మన భారమంతా వెళ్ళి దేవుని సన్నిధిలో మనం పెట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన మన కొరకు చింతించేవాడు కనుక మన భారమంతా పట్టుకెళ్ళి ఆయన సన్నిధిలో మనం పెట్టగలిగిన వారు ఉండాలి. అతడు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు, అక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతలో ఉన్నాడు. ఒక నాయకుడిగా ఒక గొప్ప బాధ్యతతో అతడు ఉన్నప్పుడు నేను అంటాను అక్కడ యెహోషువ మాత్రమే కాదు, ఇక్కడ మనందరం కూడా కూర్చున్నాం. మన కుటుంబాల మీద మనకి బాధ్యత ఉంది, మన బిడ్డల మీద మనకి బాధ్యత ఉంది, సంఘం మీద బాధ్యత ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాయకుడిగా ముందుని నడిపించాలనుకున్నప్పుడు అతడు బాధ్యత కలిగి నడిపిస్తా ఉన్నాడు. ఆ బాధ్యత అతనికి భారాన్ని తీసుకొస్తే ఆ భారమును బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అతడు కన్నులెత్తి చూశాడు. నీకు ముందుకు చదువుకుంటూ వెళ్తాను చూడండి. ఎప్పుడైతే కన్నులెత్తి చూశాడో ఇంకో మాట ఇక్కడ కనబడుతుంది, దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు ఆయన ఎదుట నిలిచి ఉండెను అనే మాట చూడొచ్చు. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒక ఆయన కత్తి పట్టుకుని నిలబడితే ఆయన చూసి పారిపోలే. ఆయన చూసి అరే వీళ్ళు నా కోసం చూస్తున్నారేమో, ఎరుకో ప్రాంతానికి సంబంధించిన వాడేమో అని చెప్పి ఏమాత్రమో కూడా అతను వెనక్కి వెళ్ళిపోవట్లేదు, పారిపోవట్లేదు. స్ట్రైట్ గా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈయన కనుక ఇశ్రాయేలు మీదకి వస్తే, ఒకవేళ మన ప్రజల మీదకి వస్తే, ఒకవేళ మన ప్రాంతం మీదకి వస్తే మన ప్రజలు అసలు పాడైపోతారే, మన ప్రజలందరూ హతమార్చబడతారే, లేదు ముందు అసలు విషయం ఏంటో కొనుక్కోవాలా, నేను వెళ్ళాలని. ఒకటి ఆ సాయంత్రం పూట అతను బయట తిరిగేటప్పుడు యెహోషువకున్న బాధ్యత ఏంటో నువ్వు చూడగలుగుతావు, ఎలాంటి భారము కలిగి తిరుగుతున్నాడో నువ్వు చూడగలుగుతావు. ఇంకో మాట ఏంటి తెలుసా, అతడు స్ట్రైట్ గా వెళ్ళి ఎదుట నిలబడిన వ్యక్తిని చూసి భయపడక అతనితో మాట్లాడుతున్నాడంటే యెహోషువ ఇశ్రాయేలునందరినీ కూడా కాపాడుకోవడానికి తాను పడుతున్న ప్రయాసం గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. ఒకవేళ వీడు గనక ఇక్కడ నిలబడి ఉన్న ఆయన గనక ఇశ్రాయేలు మీదకి వస్తే పరిస్థితి అసలు ముందు నేను వెళ్ళాలా, నేను మాట్లాడాలా, నేను ఆలోచించాలి, నేను జయించాలి అన్నట్లుగా అతను తన కుటుంబాన్ని, తన ప్రాంతాన్ని, తన ఇశ్రాయేలు రాజ్యమంతని కూడా డిఫెండ్ చేసుకోవడానికి అతను వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడుతున్న పరిస్థితులన్నీ కూడా నీకు కనబడతాయి. సో ఇప్పుడు మొదటి వచనంలో నీకు 3 రకాలుగా చూపిస్తాను జాషువా. ఇక్కడ మొదటి భాగంలో యెహోషువను మనం చూడగలిగితే
భారము కలిగిన వాడిగా కనబడతాడు. రెండవది యెహోషువను చూడగలిగితే ధైర్యము కలిగిన వాడిగా కనబడతాడు. మూడోది యెహోషువను చూడగలిగినప్పుడు బాధ్యత కలిగిన వాడే ఇశ్రాయేలును ముందుకు ఎలా నడిపించాలన్న ఆలోచన కోసం వెతుకులాడుతున్న వాడిగా కనబడతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆ ఒక్క వచనం నీకు అన్ని మాటలు అక్కడ కనబడతా ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి దేవుని ప్రస్తావన కనబడతా ఉంటది, దేవుని ఆలోచన కనబడతా ఉంటది. ఇశ్రాయేలును నడిపించుచున్న కాపరి, ఇశ్రాయేలును నడిపించుచున్న నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించడానికి బాధ్యత అప్పగించబడిన నాయకుడు, లేకపోతే ఆ కాపరి భారము కలిగిన కాపరిగా ఉన్నాడు, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, ధైర్యము కలిగిన వాడిగా ఉండి తన ప్రాంత వాసులందరినీ కూడా, తన బిడ్డలైన వారందరినీ కూడా, తనకు అప్పగించబడిన వారందరినీ కూడా నమ్మకంగా కానులకు తీసుకెళ్ళడానికి ప్రయాసపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను అంటాను ప్రియమైన బిడ్డ, నీకు అప్పగించబడిన నీ కుటుంబ కొరకు నువ్వు ఎంత వరకు ప్రయాసపడగలుగుతున్నావు? నీకు అప్పగించిన నీ బిడ్డల కొరకు, నీకు అప్పగించబడిన నీ కుటుంబం కొరకు, నీకు అప్పగించబడిన నీ జీవితం కొరకు నువ్వు ఎంత జాగ్రత్త కలిగింది దాన్ని కాపాడుకుంటూ దాని మీద బాధ్యత కలిగి నువ్వు ఎరుకోను దాటడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆలోచించు. ఆ ఎరుకో చుట్టూ నేను తిరుగుతున్నావు, లోపలికి వెళ్ళలేదు ఇంకా. సో ఇప్పుడు బయట ఉన్నప్పుడు లోపలికి వెళ్ళడానికి ముందు, యుద్ధానికి ముందు, సాధించడానికి ముందు, జయించడానికి ముందు, పోరాటానికి ముందు బయట తిరుగులాడుతున్నప్పుడు అతను దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను అంటాను, ఘన కార్యములు జరగడానికి ముందు వ్యక్తిగతంగా నీకు నాకు దేవునితో మాట్లాడడం రాగలగాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆయనతో ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో, ఆయనతో ఎప్పుడైతే మనం మాట్లాడి నేర్చుకున్నామో, ఒకటి ఇక్కడ యెహోషువ ఆలోచన కొరకు తిరుగుతున్నాడని మనము చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. కానీ నేను ఇంకొక మాట చెప్పనా, దేవుడే తన బిడ్డకు ఆలోచన చెప్పడానికి యెహోషువ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా బైబిల్ చెప్తాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఎలా జయించాలని యెహోషువ తిరుగులాడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దీనికంటే ప్రాముఖ్యమైన విషయం చెప్పనా, అసలు యెహోషువ ఒక ఆలోచన చెప్పడానికి, ఎరుకోను ఎలా జయించాలో చెప్పడానికి, ఎరుకోను దేవుడు ఎలా అప్పగించబోతున్నాడని చెప్పడానికి యెహోషువ కంటే ముందు దేవుడే వచ్చి యెహోషువ కొరకు ఎదురు చూస్తున్నాడంట. నీకు ఒక్క మాట జ్ఞాపకం చేయాలంటే, నీకు ఇక్కడి నుంచి జాగ్రత్తగా చెప్తాను విను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొరపెడతా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు అందరి కొరకైన బాధ్యత దేవుడు తీసుకున్నప్పుడు, వాళ్ళు విడిపించమని కోరుతా ఉన్నారు, వాళ్ళు బయటికి నడిపించమని కోరుతా ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవాతి దేవుడు మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నీకు 100 సార్లు చెప్పిన అవసరం నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ రోజంతా కూడా అరణ్యములలో తిరుగుతున్న వాడు కాస్త అరణ్యమును దాటి హోరేబు పర్వతానికి ఎప్పుడైతే వచ్చాడో ఒక మండుతున్న పొదలో యెహోవా మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. పొద మండుతో ఉన్నది కానీ ఏమాత్రం కూడా అది కాలిపోలేదు. యెహోవా దూత అందులో ఉండి డైరెక్ట్ గా మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. మోషే, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైంది, చెప్పులు తీసేసాడు. మోషే, ఇశ్రాయేలు మొరంతా కూడా నేను విన్నానయ్యా, ఇశ్రాయేలు చేస్తున్న ప్రార్థనతో కూడా నేను విన్నానయ్యా, నడు నేను నిన్ను పంపిస్తాను, బయటికి తీసుకొద్దాం వాళ్ళందరినీ కూడా అని చెప్పేసి అంటే మోషేను దేవుడు సంపూర్ణంగా సిద్ధపరిచి ఒక బలమైన విడుదల కోసం మోషేను దేవుడు నడిపించగలిగినట్లుగా ఇక్కడ దేవుడు యెహోషువను సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మోషే మొట్టమొదటిగా ఇశ్రాయేలును విడిపించడానికి ముందు దేవుడితో మాట్లాడడం మొదలు పెడితే, ఎరుకో ప్రాంతాన్ని జయించడానికి ముందు ఇప్పుడు యెహోషువ దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఈ రెండు సందర్భాన్ని కూడా నీకు ప్యారల్ గా చూపించడానికి కారణం అది. ఇప్పుడు యెహోషువ రావడం కంటే ముందు దేవుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. అక్కడ మోషే పరిస్థితి కూడా అంతే. మోషే హోరేబు పర్వతానికి రాక మునిపే, మోషే హోరేబు మీదికి రాక మునిపే ఆ పొద ఇంకా మండుతూనే ఉంది. ఆ పొదలో యెహోవా దూత మోషే కొరకు ఎదురు చూస్తూనే ఉంది. విడుదల కావాల్సింది ప్రజలకి, దేవుడు ఎదురు చూస్తున్నది నాయకుడి కోసం. విడుదల కావాల్సింది జనులకు, విడుదల కావాల్సింది గ్రామాలకి, విడుదల కావాల్సింది కుటుంబాలకి. కానీ విడిపించగలిగిన వాడు ఒకడు కావాలా, నడిపించగలిగిన వాడు ఒకడు కావాలా, పోరాడగలిగిన వాడు ఒకడు కావాలి అని చెప్పి దేవుడు ఎవరొస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, మోషే రాక మునిపే దేవుడు వచ్చి ఎదురు చూస్తున్నాడు. అక్కడ యెహోషువ బయటికి రాక మునిపే యెహోషువ కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, నీ కుటుంబంలో ఒక గొప్ప విడుదల ఇవ్వడానికి, ఘనకార్యం జరిగించడానికి నువ్వు ఈ ఉదయం ఇక్కడికి రాక మునిపే దేవుడి కొరకు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. మనము రాక మునిపే మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. మనం ఇక్కడికి రాక మునిపే, మనం ఆయన సన్నిధికి రాక మునిపే మనతో మాట్లాడడానికి, మనకు ఒక ఆలోచన ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరిచి నడిపించడానికి, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా బయటికి తీసుకురావడానికి, మనకు ఒక వ్యూహాన్ని తెలియచేయడానికి దేవుడు సంసిద్ధంగానే ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా మాట గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. అక్కడ మోషేను నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, వాళ్ళని నమ్మకపోతే పలానా పనులు చేయాలి. ఆ కన్వర్సేషన్ అంతా కూడా అయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి పంపించాడు. అక్కడ కన్వర్సేషన్ ఒకలా ఉంటది, అక్కడ సంభాషణ ఒకలా ఉంటది, ఇక్కడ సంభాషణ ఒకలా ఉంటది.
కానీ రెండింటినీ కూడా మీకు ప్యారలల్ గా తీసుకెళ్ళడానికి కారణం తెలుసా? అక్కడ మోషేను సిద్ధపరిచిన దేవుడు ఇక్కడ యెహోషువను సిద్ధపరుస్తున్నాడు. అది మోషే వెళ్ళి అధికారులు ఎదుట నిలబడాల్సిన పరిస్థితి. అది మొదటి ప్రమేయం. అటు తర్వాత జాషువా కూడా నడిపించబడుతూ వచ్చాడు. యెహోషువా కూడా నడిపించబడుతూ వచ్చాడు. దేవుని కార్యాలు ఎన్నో చూస్తూ వచ్చాడు. కానీ వ్యక్తిగతంగా స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్న అనుభవం ఇది. నేను అంటాను, దేవునితో మాట్లాడు అనుభవానికి నువ్వు రాగలిగినప్పుడు, ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన స్వరమును స్పష్టంగా విని ఆయన మాట చొప్పును నువ్వు సిద్ధపడి ఆయన మాట చొప్పును నువ్వు జరిగించడానికి నువ్వు ఇష్టపడగలిగితే, నేను అంటాను ప్రతి దేవుని బిడ్డ, నీ ముందు ఎన్ని ఎరుకో ప్రాంతాలైనా ఉండని, నీ ముందు ఎన్ని ఎరుకో ప్రకారాలైనా ఉండని, నీ ముందు ఎన్ని అడ్డుగోడలైనా ఉండని, నీ ముందు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఉండని, నీ ముందు దిక్కు తోచని స్థితి ఏదైనా ఉండని, ఖచ్చితంగా అన్నిటికీ తగిన సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తే ఒకసారి. అన్నిటికీ తగిన జవాబు ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు మోషే ఆలోచన కాదు, ఇక్కడ యెహోషువ ఆలోచన కాదు. దేవుడు తన ఆలోచన ఇవ్వడానికి ముందుకు వచ్చి సార్వభౌమాధికారం కలిగిన వాడిగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి దేవుని స్వరూప్యాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. అక్కడ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 13వ వచనం మళ్ళా చదివితే, ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులు ఎదురు చూడగా దూసిన కత్తి చేత పట్టుకునే ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను అనే మాట కనబడుతూ ఉంటది. ఎదుట నిలబడి ఉన్నాడంట. నిలబడిన పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. నిలబడి ఎలా చూస్తూ ఉన్నాడు అనంటే, దూసిన కత్తి చేత పట్టుకుని, ఒక కత్తి చేత పట్టుకుని అనే పరిస్థితిగా, దూసిన కత్తి చేత పట్టుకుని అనే మాట కనబడుతూ ఉంటది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దూసిన కత్తి ఎవరు చేత పట్టుకుని ఉంటారో తెలుసా? మీరు గమనించగలిగితే ఇదే సందర్భం మరలా మనం బిలాము దగ్గర చూడొచ్చు. ఒక దూత దూసిన కత్తి చేత పట్టుకుని బిలాము కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితి గాడిద చూడగలిగింది. దూసిన కత్తి ఎవరు చేత పట్టుకుని ఉంటాడు? ఇప్పుడు ఎవరన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు పట్టుకుని వెళ్తారా? వాళ్ళ దగ్గర 2-3 కత్తులు ఉండొచ్చు. సరే, వాళ్ళు డాలు పట్టుకుని ఈటి పట్టుకుని కత్తులు పట్టుకుని యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు కత్తి తీసి వాళ్ళు సమకూర్చుకున్న దాంట్లోంచి, వాళ్ళు షెల్టర్ చేసుకున్న దాంట్లోంచి కత్తి తీసి పట్టుకుని, దూసిన కత్తి ఎవరు చేతి పట్టుకుంటాడు తెలుసా? యుద్ధానికి సంపూర్ణంగా సిద్ధపడిన వాడు, యుద్ధానికి పూర్తిగా రెడీ అయిపోయిన వాడు, యుద్ధము చేయడానికి ముందుకు వెళుతున్న వాడు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోగలిగితే, ఎప్పుడైతే యెహోషువ ఆ వ్యక్తిని చూడగలిగాడో, ఎప్పుడైతే యెహోషువ అతన్ని చూశాడో, అతడు యుద్ధం చేయడానికో, యుద్ధం కోసం ఆలోచించడానికో, పరిస్థితులన్నీ చూడడానికో వచ్చిన వాళ్ళ కనపట్ల. రెండోది ఇంకో మాట జ్ఞాపకం చేసిన, కత్తి చేత పట్టుకున్నప్పుడు తను తాను కాపాడుకోవడానికి పట్టుకున్నట్లుగా కూడా యెహోషువ గమనించలేదు. యెహోషువ గమనించినప్పుడు యెహోషువకు అర్థమైందో తెలుసా? అతడు ఎదుట నిలబడిన వాడు పూర్తిగా యుద్ధం చేయడానికి సంపూర్ణంగా సిద్ధమైన వ్యక్తిగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. నీకు అర్థమయ్యేటట్లుగా నేను మెల్లిగా వివరించుకుని వెళ్తాను. కత్తి చేత పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది వచ్చినప్పటికీ అతడు యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ అతడు యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇక్కడ వచ్చిన వాడు ఎవరయ్యానంటే మనకి స్పష్టంగా అర్థమయ్యే మాట తెలుసా? వచ్చిన వాడు మన దేవుడు అని మనకు అర్థమవుతుంది. అక్కడ యెహోవా దూత అనే మాట మీకు కనపడతా ఉంది, కానీ అక్కడ వచ్చింది యెహోవా దూత కాదు. చాలా సార్లు మీకు నేను వివరించాను ఈ మాట మొదటి భాగం కూడా. వచ్చింది సాక్షాత్తు యేసు ప్రభు వారు అక్కడ ఇంటికి వచ్చారనే మాట మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. చాలా సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో మీకు చాలా సార్లు వివరించుకుంటూ వచ్చాను. పాత నిబంధన గ్రంథంలో వచ్చినప్పుడు చాలా సార్లు యెహోవా దూత అని పలకబడుతున్న 100 సార్లు మనం గమనించుకోగలిగితే, వచ్చింది దూతలు కాదు, స్ట్రైట్ అవే దేవుడే వచ్చి తన ప్రజలతో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ అంటూ ఉంటాడు, ఏమో తెలుసా? యెహోషువ వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నీవు మా పక్షమున ఉన్నవాడివా, నువ్వు మా విరోధుల పక్షమున ఉన్నవాడివా అని చెప్పేసి. అంటే అక్కడ అనే మాట్లాడి తెలుసా? నాయనా, నేను మీ పక్షాన ఉండడానికి వచ్చిన వాడిని కాదు, నేను విరోధుల పక్షమున ఉండడానికి వచ్చిన వాడిని కాదు. అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నేను యుద్ధం చేయడానికి వచ్చాను. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చాను. ఆ ఒక్క మాట కూడా నీకు మెల్లిగా నేను వివరించుకుని వెళ్తాను. నిలబడి ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే యెహోషువ చూశాడో, నిలబడి ఉన్న వాడిని ఎప్పుడైతే చూశాడో, యెహోషువ స్ట్రైట్ గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. అతను సంపూర్ణంగా యుద్ధానికి సిద్ధపడి వచ్చాడు అన్న విషయం యెహోషువకు అర్థమైపోయింది. ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నాడు, తెల్లారితే మేము ఎరుకో ప్రజలతో యుద్ధం చేయాలా, రేపొద్దున ఎరుకో ప్రాంత రాష్ట్రంతో మేము యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాం. అయితే యెహోషువ అప్పటికే ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు అభయం ఇచ్చాడు, దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఇవన్నీ కూడా అతనిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక సందిగ్ధత, ఎక్కడో ఒక అనాలోచన, ఎక్కడో ఒక భయం, ఎక్కడో ఒక నిరీక్షణ లేని పరిస్థితి, ఎక్కడో ఒక అయోమయమైన పరిస్థితి, ఏం జరుగుతుందన్న స్థితిలో ఉన్నప్పుడు నిలబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, సార్ ఒక డౌట్ ఉంది నాకు, మీరు మా పక్షాన
ఉండడానికి వచ్చారా అండి, లేకపోతే ఎరుకో ప్రాంతానికి సంబంధించిన వారండి, మీరు మాతో ఉండడానికి వచ్చిన వాళ్ళ, ఎరుకో ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ అన్న మాట అడిగితే అక్కడ నిలబడిన ఆయన చేతుల మాట తెలుసా, నేను నీ శత్రువుల పక్షాన ఉండడానికి వచ్చిన వాడు కాదు, అలాగే నీతో ఉండడానికి వచ్చిన వాడు కాదు, దేవుని కొరకు నేను వచ్చాను, దేవుని సేనాధిపతిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుని సేనాధిపతిగా వచ్చాడంట, గుర్తుపెట్టుకో, దేవుని సేనాధిపతిగా వచ్చాడు, దేవుని సైన్యాధిపతిగా వచ్చాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు. దేనికి వచ్చాడు ఆయన? యుద్ధం చేయడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ మాట చదువుతున్నప్పుడు మనం గమనించుకోగలగాలి, దేవుని సేనాధిపతిగా యుద్ధము చేయడానికి దేవుడే వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంటది. ఇక్కడ స్ట్రైట్ గా యెహోషువ వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడు, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చాను, దేవుని సైన్యాధిపతిగా నేను వచ్చాను. దేనికి వచ్చారండి? మీరు యుద్ధం చేయడానికి వచ్చారు. మాతోట వాళ్ళతోట అంటే మీకు వాళ్ళకే జరిగేది కాదు, నాకు వాళ్ళకే జరిగే యుద్ధం అది. ఇప్పుడు నువ్వు చేయడానికి వచ్చావు, లేకపోతే యుద్ధానికి సిద్ధపడుతున్నావు నువ్వు అంటున్నావు, కానీ లేదు నేను ఆల్రెడీ యుద్ధం జరిగించడానికి దేవుడి దగ్గర నుంచి నేను పంపబడ్డాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు యెహోషువకి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోషువకి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? నాయన, యుద్ధం ఎలా చేయాలా నువ్వు ఆలోచిస్తున్నావు, యుద్ధానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, వీళ్ళని ఎలా చేయించాలని నువ్వు ఆలోచిస్తున్నావు, వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు ఆల్రెడీ యుద్ధము చేయమని పంపించేశాడనే మాట చెప్తాడు. అక్కడ దేవుడికి స్తోత్రం. ఒకసారి నేను యుద్ధం చేయడానికే సంసిద్ధుడై వచ్చేసానంటే అప్పుడు యెహోషువకు వచ్చిన ధైర్యం తెలుసా, నేను ఇంకా సిద్ధపడుతున్నాను కానీ ఎలాగా ఆలోచించుకుంటున్నాను, కానీ దేవుడు నా పక్షం యుద్ధం చేయడానికి ఆయన ఆల్రెడీ సంసిద్ధుడై వచ్చాడు విషయం జాషువాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోషువకి దేవుడు అక్కడ ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్న మాట తెలుసా, హలో జాషువా, ఈ ప్రజలందరినీ నడిపించడానికి నువ్వు కాదు సిద్ధపడుతున్నావు, ఈ ప్రజలందరినీ నడిపించడానికి నువ్వు ఒక్కడే యుద్ధం చేయట్లే, దేవుడు పంపించాడు నీకు యుద్ధం చేయడానికి, దేవుడు పంపించాడు నీ పక్షంలో యుద్ధం చేయడానికి. అసలు యుద్ధము మీది కాదు, యుద్ధం ఎవరిది? నాది. నేను చేయడానికి వచ్చాను. ఇప్పుడు నాకు ఆ సందర్భం పదే ఆ వచనాలు చాలా సార్లు చదివాను, ఆ వచనాలు, ఆ 3 వచనాలు కూడా చాలా సార్లు చదివాను, పదే రిపీటెడ్ గా చదివితే నాకు అనిపించింది ఎలాగా, అసలు యెహోషువ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మా పక్షాన ఉన్నవాడువా, నువ్వు వాళ్ళ పక్షాన ఉన్నవాడువా అని చెప్పేసి అంటే, ఇప్పుడు దేవుడు ఇలా అనుకుని ఉంటాడు, ఎందుకు అడుగుతున్నావు అలాగా అని చెప్పేసి అంటే, ఏముంది మేము వాళ్ళతో యుద్ధం చేయాలి కదా, మేము వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు నువ్వు మా పక్షాన ఉంటే మాకు సహాయం చేస్తావు, వాళ్ళ పక్షాన ఉంటే వాళ్ళకి సహాయం చేస్తావు అని చెప్పేసి జాషువా మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించుంటది ఇలాగా, యెహోషువ ఏం ఆడుతున్నావు, నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తావా, నువ్వు వెళ్ళి వాళ్ళతో పోరాడతావా, నీకు అర్థమవుతుందా సీన్? అసలు నేను ఎలా వచ్చింది తెలుసా, నీ పక్షాన ఉండడానికో వాళ్ళ పక్షాన ఉండడానికో రాలే, దేవుడు సైన్యాధిపతికి నేను వచ్చాను, దేవుడు పంపించాడండి. దేనికి పంపించాడంటే దేవుడు ఆయనంట తన ప్రజలతో వాగ్దానం చేశాడంట కానానుకు తీసుకెళ్తానని. సో వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత ఆయన తీసుకున్నాడు. అడ్డొచ్చిందని, ఎరుకో అడ్డొచ్చిందని ఆయనకు తెలుసు కాబట్టి ఎరుకో నుంచి ప్రజలందరినీ విడిపించమని, అవతలకు తీసుకెళ్ళమని దేవుడు నన్ను పంపించాడు. ఆయన పంపించాడు కాబట్టి నేను వచ్చాను అని చెప్పేసి మాటలన్నీ కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు జాషువా కనిపించదు. అసలు వాస్తవంగా దేవుడు అడుగుంటాడే అనుకుంది, ఈ గొడవ అంతా కాదు కానీ యుద్ధం నీదని నువ్వు ఎందుకు అనుకున్నావు, యుద్ధం నాది, నేను చేయడానికి వచ్చాను, దేవుని దగ్గర నుంచి సెలవు పొందుకుని నేను వచ్చాను. అసలు నువ్వు చెప్పు, నా పక్షాన్ని ఉంటావా వాడి పక్షాన్ని ఉంటావా, అసలు నువ్వు చెప్పు, నా పక్షాన్ని ఉంటావా విరోధుల పక్షాన్ని ఉంటావా. దేవుడు అడుగుంటాడు ఆ మాట, దేవుడు అనుకుంటాడు ఆ మాట. నాకు ఎందుకు మీకు ఎందుకు నేను అలా వివరిస్తా ఉన్నానంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాషువా అనుకుంటున్న మాట తెలుసా, ఎలా జయించాలి అని. దేవుడు అంటున్న మాట తెలుసా, యుద్ధం నీది కాదురా నాది. నీకు విషయం అర్థమవుతుందా? చాలా సార్లు మన యుద్ధాల్లో, మన శ్రమల్లో, మన సమస్యల్లో, మన బాధల్లో ఎలా బయటికి రావాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు అనే మాట తెలుసా, అసలు ఆ శ్రమ నీదిగా ఎవరిదే, ఏం చూసుకుంటా, అసలు నీ మాట ఇచ్చాను కదా నేను తీసుకెళ్తానని, తీసుకెళ్ళేదాకా బాధ్యత ఎవరిది? నాది. నీకు శత్రువు వచ్చినా వాడి నుంచి విడిపించాల్సిన బాధ్యత నాది, నీ కష్టం వచ్చినా దాని నుంచి విడిపించాల్సిన బాధ్యత నాది, నీకు శ్రమ కలిగినా దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నువ్వు కంగారు పడిపోతావేంటి? దేవుడు ఆయనకు తెలుసు కనుక యెహోషువ ఇంకా అక్కడికి రాకమునిపే దేవుడు ఒక దూతను పంపించడం, విడుదల చేయడానికి ఆయన సంపూర్ణంగా సిద్ధపడడం, ఇవన్నీ కూడా జరిగించడం మొదలు పెట్టాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆ దూతను, లేకపోతే దేవుని దూతను యెహోషువ చూశాడనే మాట కనబడుతుంది. నీకు ఆ వచ్చిన ఇంకా ఎలాబరేటెడ్ గా నేను వివరిస్తాను. ఆల్రెడీ యెహోవా దూత అక్కడ సైన్యాధిపతిగా రెడీగానే ఉన్నాడు. యెహోవా సైన్యాధిపతిగా, సేనాధిపతిగా వచ్చిన ఆయన ఆల్రెడీ యుద్ధమునికి సంపూర్ణంగా సిద్ధపడి వచ్చేసాడు. వీళ్ళు పోరాడినా పోరాడకపోయినా, వీళ్ళ పక్షంగా పోరాడి ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు అక్కడ ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాడు. అయితే జాగ్రత్తగా ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోవాలి మాట తెలుసా, ఆ సమయానికి అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు జాషువా ఆయన చూడగలిగాడంతే.
నీకు మాట ఎందుకంటానంటే సమయోచితమైన సహాయం దేవుడు అనుగ్రహిస్తాడనడానికి అర్థం తెలుసా? నీకు ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాన్ని జరిగిస్తావో దేవుడు మనం నిర్మించిన విధానం ఏంటో జ్ఞాపకం చేస్తా. బైబిల్ ఇలా మాట్లాడుతుంది, నియమించబడిన దినములలో ఒకటైన జరగక మునిపే మన దినములన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట, గ్రంథంలో లిఖితములాయిలో అనే మాట కనబడుతుంది. అంటే నేను పుట్టిన తర్వాత ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు పుట్టిన తర్వాత వీడికి ఒక 6-7 సంవత్సరాలు వచ్చినాయి, లేకపోతే 8 సంవత్సరాలు వచ్చినాయి, 10 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు తర్వాత 11వ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఇప్పుడు రాసి, తర్వాత వీడికి 11 వచ్చిన తర్వాత మళ్ళీ వీడికి 12వ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఇప్పుడు రాసి, అటు తర్వాత మళ్ళా వీడికి 13 వచ్చిన తర్వాత 14వ సంవత్సరంలో ఏం జరుగుతుంది రాసి, అలా దేవుడు రాసుకుంటూ నడిపించుకుంటూ అనుకుంటావా? లేదు లేదు లేదు. దేవుడు నడిపించే పద్ధతి ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు తీసుకెళ్లే పద్ధతి ఎలా తెలుసా? పిండముగా రూపించబడక మునిపే వీడికి ఒక పేరు పెట్టి, సామ్యూయల్ అని వీడి పేరు ఉండాలని, వీడు పలానా రోజులు పుట్టాలని, పలానా స్కూల్లో చదవాలని, పలానా కుటుంబంలో జన్మించాలని, పలానా పని చేయాలని, పలానా చోట నిలబడాలని, పలానా పరిచయం చేయాలని, పలానా వ్యక్తిగా నిలబడాలని, ఇవన్నీ కూడా రాసేసి పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని, పలానా జాబ్ చేయాలని, పలానా చోట ఉండాలని, పలానా పని చేయాలని, వీటిని దినములు ఉండాలని, సంపూర్ణంగా పుట్టిన దినం నుండి సరిపోయేదాకా క్లియర్ కట్ గా ప్రతి దినము ప్రతి పిన్ టు పిన్ విషయాలన్నీ కూడా రాసిన తర్వాతే అప్పుడు ఒక పిండముగా దేవుడు రూపిస్తాడంట. నీ జీవితం పరిస్థితి కూడా అంతే, నా జీవితం పరిస్థితి కూడా అంతే. పిండముగా రూపించబడక మునిపే నా లైఫ్ హిస్టరీ అంతా దేవుడు ఆల్రెడీ రాసేసాడు. నేను ఏం చేయాలో, నేను ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ పరిచయం చేయాలో, ఎలాంటి పరిచయం చేయాలో, ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుని ఎలా చేస్తాడో, ఇవన్నీ ఆల్రెడీ పిన్ టు పిన్ దేవుడు రాసిన తర్వాతే నన్ను భూమి మీదకి పంపించాడు. సో ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులందరి కొరకు కూడా కానాను దేశానికి మార్గం సిద్ధం చేసేసి, కానాను దేశం వెళ్ళడానికి కానాను సిద్ధపరిచి, వీళ్ళందరినీ కూడా నెట్లుగా సిద్ధపరిచి ఒక మార్గం కూడా పలానా అవసరం వీళ్ళకి వస్తాయి, పలానా యుద్ధాలు వీళ్ళు చేయాలి, పలానా పోరాటాలు వీళ్ళు పోరాడాలి, దానికంటే ముందుగా నేను వీళ్ళకి సహాయం చేస్తాను అని దేవుడు క్లియర్ కట్ గా విషయంతో కూడా ఇచ్చేసి ఆలోచన అంతా కూడా నిర్ణయించేసుకుని అప్పుడు వీళ్ళ బయటికి తీసుకుని వచ్చాడు. అప్పుడు మోషేని తీసుకుని వచ్చాడు. అప్పుడు మోషేని సీన్లో తీసుకొచ్చి అంటాడు, నేను మీ కొరకు ఒక ల్యాండ్ సిద్ధపరిచాను, కానాను దేశాన్ని, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, నడు మనం విడిపించుకుని తీసుకుందాం. మరి ఎలా ప్రభా, నేను ఆల్రెడీ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేశాను అని చెప్పి దేవుడు పంపించుకుని తీసుకుని వచ్చాడు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే. నువ్వు నేను ఎదుర్కొంటున్న పోరాటాల్లో దీనికి తగిన సహాయము, దీనికి తగిన విడుదల, దీనికి తగిన ఆలోచన, మన ప్రణాళిక, మన జీవితము, మన కుటుంబాలు, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఆయన నిర్ణయం చొప్పునే జరిగించుకుంటూ వెళుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. మరి ఇప్పుడు ఆల్రెడీ అన్ని నిర్ణయం చేసినప్పుడు అన్ని ఒకసారి చెప్పేసి కదండి అంటే అలా కుదరదు. దేవుని ఆలోచన, దేవుని స్ట్రాటజీ, దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యెహోషువకు ముందే యెరికో ప్రాంతానికి ప్రజల్ని పంపించక మునిపే దేవుడు చెప్పొచ్చు విషయాలన్నీ కూడా. కానీ అతను యెరికో దగ్గరికి వచ్చిన తర్వాత, యెరికో ప్రాకారాలు చూసిన తర్వాత, యెరికో సమీపంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కనపడుతున్నాడు దేవుడు, అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, అప్పుడు తన విషయాలంతా కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ జీవిత పయనంలో నడుచుకుంటూ వెళతా ఉన్నప్పుడు నీకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షము కావాలో అక్కడ నీకు ప్రత్యక్షమే నేను బలపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఎక్కడ వరకు నేను నడిపించాలి అక్కడ వరకు తీసుకెళ్తాడు, అందులో ఏ సందేహం కూడా లేదు. ఆయన నీకు అవసరమైనప్పుడు నీకు తన ప్రత్యక్షతనిచ్చి బలపరుచుకుంటూ వెళ్తాడు. నీకు అర్థం చెప్తాను చూడండి, దేవుడు చాలా మందికి ప్రత్యక్షమయ్యాడు బైబిల్లో. హాగర్ని ఆదికాండం 16వ అధ్యాయంలో మనం రాగలిగితే, హాగర్ని ఇశ్రాయేలు అబ్రహాం ఇంట్లోంచి బయటికి నెట్టివేయబడినప్పుడు ఆమె కోపం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎడారిలో దేవుడు హాగర్కి ప్రత్యక్షమయ్యాడంట. 21వ అధ్యాయం చూడగలిగితే మరలా మాట నీకు కనబడుతుంది. ఆమె కన్నులు తెరవబడినప్పుడు దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచిన సహాయాన్ని ఆమె చూడగలిగిందనే మాట మీరు చూడొచ్చు. ఆ రాత్రి లాబాను ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రి అంతా కూడా అతనితో దేవుడు పోరాడుతున్నట్లుగా, ఒక వ్యక్తితో పోరాడుతున్నట్లుగా యాకోబు పోరాడితే దేవుడు అతనికి తోడై నడిపించాడనే మాట నీకు కనబడుతూ ఉంటుంది. మోషేకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఇంకా చదువుకుంటూ వెళ్ళగలిగితే గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ముందు అతనికి యెహోవా దూత ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూడగలగొచ్చు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రత్యక్షత
వాడికి లభించినట్లుగా మనం గమనించగలగొచ్చు. జకర్యాకి దేవుడు ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ మాటలన్నీ కూడా నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు, గిద్యోనుకు ప్రత్యక్షమయ్యాడు, మనోహకి తన భార్యకు ప్రత్యక్షమయ్యాడు, ఇంకో మాటలు చెప్పాలంటే జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు, యెషయాకు ప్రత్యక్షమయ్యాడు. ఇలా దేవుడు తన ప్రత్యక్షతలని ఆయా పరిస్థితుల్లో తన భక్తులకి ఇస్తూ నడిపించుకుంటూ ఇక్కడ యెహోషువకి తన ప్రత్యక్షతనిచ్చి తాను మాట చొప్పున బలపరచడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్తూ ఏమంటాడు తెలుసా? ప్రత్యక్షతనిచ్చి మాట్లాడుతున్న మాట, నువ్వు ఒక్కడవే పోరాటానికి వెళ్ళట్లే, నీతో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీతో పోరాటానికి నేను వచ్చాను అని చెప్తూ దేవుడు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్న మాట తెలుసా? యెహోషువ, నువ్వే మాత్రం ఒకడు ఒంటరి వాడువు కాదు, నీకు ఆల్రెడీ నేను ఒక అభయాన్ని ఇచ్చాను, నీకు ఆల్రెడీ నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. ఈ పోరాటంలో నీతో కలిసి పోరాటానికి నీకంటే ముందుగా నేను పోరాటానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటాడు. ఇక్కడి నుంచి మనం గ్రహించగలిగిన మాట కూడా జ్ఞాపకం చేస్తున్నట్టు బిడ్డ, నీకు మాట ఇచ్చిన దేవుడు, నీకు సెలవు ఇచ్చిన దేవుడు, నీకు ప్రత్యక్షతలు ఇచ్చిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగిన దేవుడు, నీ జీవితం అంతా కూడా తన గ్రంథంలో లిఖితం చేసిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట తెలుసా? అక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమై తోడై ఉంటానని సెలవిచ్చిన వాడు, మోషేకు ప్రత్యక్షమై తోడై ఉంటానని సెలవిచ్చిన వాడు, గిద్యోనుకు ప్రత్యక్షమై సెలవిచ్చి తోడై ఉంటానని మాట ఇచ్చిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ప్రత్యక్షమై తోడై ఉండిన దేవుడు, దానియేలుకు ప్రత్యక్షమై తోడై ఉండిన దేవుడు, జకర్యాకు ప్రత్యక్షమై తోడై ఉండిన దేవుడు, యెషయాకు ప్రత్యక్షమై తోడై ఉండిన దేవుడు, ఇక్కడ యెహోషువకు ప్రత్యక్షమై తోడై ఉంటానని సెలవిచ్చి అక్కడ తోడై ఉన్న దేవుడు నీతో నాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ చెప్తున్న మాట అంటే, ఆయన మనకి కూడా ఒక వాగ్దానం చేశాడు. వాళ్ళకి తోడై ఉండడం మాత్రమే కాదు, మత్తయి సువార్త 28:20లో చెప్తున్నాడు, ఇదిగో సదాకాలం నేను నీకు తోడై ఉంటానని. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను నిన్ను విడువను, ఎడబాయను, ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టనని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కూడా చెప్తాడు ఆ మాట. ఏ మాత్రము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. వాళ్ళకి తోడై ఉండిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట పడదే. పోరాటం ఎదురుగా ఉండని, కష్టం ఎదురుగా ఉండని, బాధ ఎదురుగా ఉండని, ఒంటరితనం ఎదురుగా ఉండని, నిట్టూర్పు ఎదురుగా ఉండని దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట తెలుసా? మనము ఒంటరి వాళ్ళమే మాత్రం ఒకటి కాదు, గట్టిగా సభలో కనబడుతూ ఆయన తన సేనాధిపతిగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సైన్యాధిపతిగా వచ్చి నిలబడినాడు. ఇబ్బందులు కలుగుతాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, ఏదో వచ్చినాయి కానీ వచ్చాయి కాదని చెప్పట్లే. ఈ రోజు ఇక్కడ కూర్చుని దేవుడు మాటలు వింటున్నాం, నీకు బాధ లేదని అనట్లే, నీకు వేదన లేదని చెప్పట్లే, నీకు ఇబ్బంది లేదని చెప్పట్లేదు, నీకు దుఃఖము లేదని చెప్పట్లేదు. కానీ నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకో, ఏమున్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు అన్న మాటను మాత్రం నువ్వు మర్చిపోతావు. యెహోషువ చెప్తున్నాడు, యెహోషువ నేను యెహోవా సైన్యాధిపతిగా నేను ఇక్కడికి వచ్చాను, నీకు తోడుగా ఉండడానికి నేను వచ్చాను, నువ్వు ఒంటరి వాడు కాదు. ఎలా జయించాలన్న ఆలోచన నీకేమాత్రం ఒక అవసరం లేదు. దేవుడు తన దూతల్ని తన పిల్లలకు తోడుగా పంపించి ఆయన పోరాటాలు నడిపించే విషయం సామాన్యమైనది కాదు. ఇంకొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చెప్తాను, అధికారిగా వచ్చాడు, ఆయన నిలబడి చూస్తా ఉన్నాడు, ఎప్పుడు యెహోషువ వస్తాడా, ఎప్పుడు యెహోషువతో మాట్లాడదామని. రెండవది, కత్తి తీసుకుని శాత పట్టుకుని నిలబడ్డాడు. కత్తి దూసి శాత పట్టుకుని నిలబడ్డాడు అంటే దాని అర్థం శుద్ధపడున్నాడు అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేయనా, ఆ నిలబడిన యెహోవా సేనాధిపతికి ఉన్న శక్తి సామాన్యమైనది మాత్రం కూడా కాదు. నీకు తోడై ఉన్న దేవునికి ఉన్న శక్తి సామాన్యమైనది మాత్రం కూడా కాదు. నీకు తోడై ఉన్న దేవునికి ఉన్న బలము అదే మాత్రం కూడా సామాన్యమైనది కాదు. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేయాలంటే, ఒకనొక రోజున ఎలీషా మాట్లాడుతూ ఉంటాడు. చూడొకసారి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథం సిరియనుల గుంపులందరూ కూడా వచ్చేస్తారంట. దేవునికి ఉన్న శక్తి, దేవుడు మన చుట్టూ ఉంచిన ప్రభావం ఎలాంటి గొప్ప శక్తి కలిగిందని చెప్తాడు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం మనమందరం కలిసి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15 వచ్చిన చూద్దామా. 6:15 దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి, దానికంటే ముందు 14 కూడా చదివితే బాగుంటుంది కదా. కాబట్టి రాజు అతని గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపేశాడు. రాత్రి వేళ 4 దిశలు కూడా చుట్టేసి ఆ పట్టణాన్ని పట్టేసుకున్నారంట. అప్పుడు దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటికి వచ్చి గుర్రములను రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకునేటట్టు చూశాడు. వెంటనే లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు, అయ్యో దైవజనుడా, నా ఏలినవాడా, ఒక్కసారి బయటికి రా బాబు, వచ్చేట్టుగా. బయట పరిస్థితులలో తెలుసా, సిరియన్
ఇజ్రాయేలు దేశపు రాజులందరూ కూడా సిరియా రాజు మనల్ని చంపేయడానికి, మనల్ని హతమార్చడానికి, ఇదిగో దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యక్షతలను బట్టి, దేవుడు తన సైన్యాన్ని కాపాడుకుంటున్న విధానాన్ని బట్టి నిన్ను చంపేయడానికి తన సైన్యాన్ని పంపించాడు, నిన్ను పట్టుకోవడానికి తన సైన్యాన్ని పంపించాడు. వాళ్ళు వచ్చారు, పట్టణం అంతా కూడా చుట్టుముట్టేశారు, మన ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టేశారు. ఏ వీధిలోకి వెళ్ళిన సైనికులు కనబడుతున్నారు, మన ఇంటి చుట్టూ సైనికులు కనబడుతున్నారు, మన పట్టణం చుట్టూ సైనికులు కనబడుతున్నారు. ఇదిగో నిశ్చయముగా ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం బ్రతికించగలిగిన వాడు ఎవడు లేడు, మనల్ని విడిపించగలిగిన వాడు ఎవడు లేడు, మన బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవడు లేడు, మన పరిస్థితులు మార్చగలిగిన వాడు ఎవడు లేడు. అయ్యో నా ఏదైనా వాడా, దైవజనుడా, ఏంటి పరిస్థితులు అని చెప్పి వాడు గరిబి లేక కంగారు పడిపోతున్నాడు. లోపలికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు ఏంటండి పరిస్థితి, ఎంతో మంది చుట్టుముట్టేశారు, ఎలా తప్పించుకుంటామండి ఇప్పుడు, ఎలా బయటకు వస్తామండి ఇప్పుడు, ఈ కష్టం నుంచి మనం బయటకు ఎలా రాగలుగుతామండి అన్న పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఆయన చాలా కూల్ గా మాట్లాడుతున్న వాడు చూడండి ఒకసారి. అతడు భయపడదు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పడం మొదలు పెట్టాడు. సరే, ఇప్పుడు వీడికి ఏం కనిపించట్లేదు, మన పక్షం ఎవరున్నారు, మన పక్షం ఎవరున్నారు, చుట్టూ చూసుకున్నాడు, ఇంట్లో ఎవరున్నారు దాసడి అని చెప్పేసి ఇలా తిరిగేశాడంట. ఇంట్లో ఎవరు లేరు, బయట ఏమో చుట్టూ సైనికులు ఉన్నారు. అసలు బయట అడుగు పెడితే ప్రాణం తీసేసేంత పరిస్థితులు బయట కనపడుతూ ఉంటే, శరపట్టుకుని తీసుకెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతూ ఉంటే, ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఎలీషా అంటాడు, నాయన నువ్వు కంగారు పడదు నాయన, బయట ఎంతమంది సైనికులైనా ఉండని, ఎన్ని రథములైనా ఉండని, ఎంత గొప్ప జనమైనా ఉండని, వాళ్ళకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు శక్తివంతులు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన పక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు. అంటే ఈయన అనుకున్నాడు, ఇంకా పాస్టర్ గారి పొరపాటు పరిస్థితి అంతా కూడా ఇంకేం పని చేయట్లేదు, ఇంక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కనపడుతున్నారు, అంతమంది చూసి ఏం మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఎలీషా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడిని చూసినట్లు వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరవ చేసిన కనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథములను నిండి యుద్ధ వాడు చూచెను అనే మాట నీకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ మాట నీకు మెల్లిగా అర్థమయ్యేటట్లుగా నేను వివరించుకుంటాను. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, ఎలీషా ప్రార్థనకి శిష్యులు కళ్ళు తెరవబడితే అక్కడ చెప్తున్న మాట గమనించండి, దేవుడు మన చుట్టూ ఉంచిన సైన్యము సామాన్యమైనది మాత్రం కూడా కాదు. దేవుడు అతని చుట్టూ ఉంచిన సైన్యము అగ్ని రథములతో కూడిన సైన్యం ఉంచాడంట, అగ్ని గుర్రములతో కూడిన సైన్యం ఉంచాడంట. నీకు ఒక మాట జ్ఞాపకం చేయగలిగితే, ఆ చిన్నోడు కనిపించలేదు కానీ మరి ఇది ఎలా అంత స్పష్టంగా కనిపించింది అని అంటే, నేను ఒక మాట అంటాను, ఎప్పటి నుంచి కనిపించడం మొదలు పెట్టారంటే, ఇదంతా కూడా నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఒకనొక రోజున ఏలీ అంటాడు, నాయనా నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉందిరా, నేను వెళ్ళిపోవడం కనుక నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు అడిగింది కాస్త నీకు అనుగ్రహించబడుతుంది అని అన్నాడు. సర్లే, ఇప్పుడు ఏలియా వెళ్ళిపోవడం ఎలీషా చూడగలగాల. ఏలియా ఎలా వెళ్ళిపోతాడంట, ఆకాశం నుండి అగ్ని రథములు వస్తాయి, ఆకాశం నుండి అగ్ని గుర్రములు వస్తాయి, ఆకాశం నుండి అగ్ని రథముల మీద ఏలియా కొనుకోబడ్డ వ్యక్తులు చూడగలగాలి. అలా చూడాలి అని అంటే శారీరక కళ్ళుతో ఏమాత్రము కూడా చూస్తే పని అయ్యేది కాదు. శారీరక కన్నులతో చూస్తే అగ్ని రథములు కనపడవు, శారీరక కన్నులతో చూస్తే అగ్ని గుర్రములు కనపడవు, రథం రావడం కనపడదు. ఇప్పుడు ఆ రోజునే ప్రార్థించుంటాడు అనుకుంటున్నాను, అయ్యా ఇదిగో నువ్వు కొనిపోవడం నాకు చూడాలి, నేను చూడాలి ప్రభా, నువ్వు కొనిపోవడం నేను చూడగలగాల, నువ్వు తీసుకెళ్ళిపోవడం నేను చూడగలగాల, అంత వేగముగా వచ్చు అగ్ని రథములు నేను చూడగలగాలి, అంత వేగముగా వచ్చు అగ్ని గుర్రములు నేను చూడగలగాలి. ఇవన్నీ చూడాలి అంటే నా ఆత్మీయ కన్నులు తెరవబడాలి ప్రభా. ఆ రోజు ప్రార్థన చేస్తుంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆత్మీయ కన్నులు తెరవబడాలి ప్రభా, అగ్ని రథములు నేను చూడాలి, అగ్ని గుర్రములు నేను చూడాలి. ఆ రోజున తెరవబడిన కన్నులతో చూడడం మొదలు పెట్టాడు. ఆకాశము తెరవబడ్డ చూసాడు, ఒకసారిగా అగ్ని రథములు అక్కడి నుంచి బయలుదేరడం చూడగలిగాడు. అవి వేగముగా రావడం, ఏరియాని ఎక్కించుకోవడం, మళ్ళా వేగముగా పైకి తీసుకెళ్ళిపోవడం చూడగలిగాడు. అది చూడగానే ఇలా కేకలేస్తున్నాడు, ఇశ్రాయేలులకు రథము నీవే, రౌతు నీవే అని కేకలేక. నేను అంటాను, ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈ సందర్భం వరకు కూడా ప్రతి దినము తన చుట్టూ ఉండే సైన్యాన్ని ఎలీషా చూడగలుగుతాడు. గమనించగలుగుతాడు. ప్రతి దినము చూడగలుగుతాడు. ప్రతి రోజు దేవుడితో సహవాసం చేయగలుగుతాడు. ఆ దూతల సమూహాన్ని, అగ్ని రథములను ఆ రోజు మొదలుపెట్టి ప్రతిరోజు చూడగలిగితే, ఇక్కడ అంటాడు, నేను మాత్రమే కాదయ్యా వీడు కూడా చూడగలిగినట్లుగా చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇప్పుడు శిష్యుడు కూడా చూడడం మొదలు పెట్టాడట. ఇప్పుడు శిష్యుడు కూడా చూస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయనకుండే శక్తి సామాన్యమైన కాదు. యెహోషువ అదే చెప్తున్నాడు అక్కడ. యెహోషువ ఎదుట నిలబడి ఉన్న వ్యక్తికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు.
ఇక్కడ ఎలీషా చుట్టూ ఉండే ప్రభావం ఎంత గొప్పదో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క పేజ్ మీరు వెనక తిప్పగలిగితే ఆయనకుండే శక్తి ఇంకా నీకు అర్థమవుతుంది. ఒక పేజ్ మీరు వెనక తిప్పగలిగితే సిరియన్ల చేత వీళ్ళందరూ కూడా పట్టబడి కరువును అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నలుగురు సైనికులు వెళుతున్నారో, ఎప్పుడైతే నలుగురు కుష్ఠరోగస్తులు వెళుతున్నారో, యెహోవా ఉరుములతో కూడిన శబ్దాన్ని పంపించాడు. యెహోవా గొప్ప కుర్రములతో కూడిన సైన్యాన్ని పంపించడం మొదలు పెట్టాడు. ఆ మాట నువ్వు రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనం చదివితే యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండుకు వినపడినట్లు చేయగా మన మీదికి పలానా వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఇంకొక మాట జ్ఞాపకం చేయనివ్వండి. యెహోవా దూతకుండే ప్రభావం గల ఆయన శక్తి గారిని నీకు వివరించుకుని వెళ్తారు. ఇక్కడ ఎలీసా శిష్యుడు చూసిన ప్రభావం అక్కడ శత్రువులందరూ కూడా తర్వాత అధ్యయనంలో పెంచగలిగారు. ఇంకో మాట జ్ఞాపకం చేసిన, కత్తి దూసి చేత పట్టుకున్న దూతకుండే శక్తి సామాన్యమైనది మాత్రం కూడా కాదు. దావీదు తన జీవితంలో చూశాడు ఆ అనుభవం అంతా కూడా. ఒక దూత కిందకు వచ్చి శ్రమను అనుమతిస్తే, వ్యాధులను అనుమతిస్తే ఒకే రోజు 70,000 మంది చచ్చిపోయారంట. ఇంకో మాట జ్ఞాపకం చేసిన, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయానికి మీరు వెళ్ళగలిగితే, మొదటి గ్రంథం 19వ అధ్యాయానికి మీరు 2వ గ్రంథం 19వ అధ్యాయానికి మీరు వెళ్ళగలిగితే 37వ వచనం నుంచి 30 నుంచి కిందగా చదువుకుంటూ వెళ్ళిపోండి. లేదు ఇలా కాదు యెషయా గ్రంథాన్ని చదువుతారంటే యెషయా గ్రంథం 37వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ కనిపించే విషయం తెలుసా? ఒక రోజు హిజ్కియా వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవుని సన్నిధిలో. ఆ లెటర్ పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రభా, శత్రువులందరూ మమ్మల్ని చుట్టుముట్టేశారు, శత్రువులందరూ కూడా మమ్మల్ని హతమార్చడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు దిక్కు నీవే, ఆపత్కాల ముందు మేము నమ్ముకున్న దగ్గర సహాయకుడు నీవే, మా సహాయం నీవే ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు దేవుడు ఒక దూతను పంపించాడంట. మనకి తెలుసు కదా పరిస్థితులన్నీ కూడా. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదువుదాం మాట. యెషయా గ్రంథం 37వ అధ్యాయం చూద్దాం మాట ఒకసారి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం తొందరగా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మోతెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి అనే మాట నీకు అక్కడ కనపడుతుంది. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో స్పష్టంగా చూడొచ్చు. నీకు అక్కడి నుంచి నేను జ్ఞాపకం చేస్తున్న మాట, కత్తి దూసి చేత పట్టుకున్న దూతకుండే క్యాపబిలిటీ ఏంటో తెలుసా? ఒక్క దూత ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపేశాడంట? 185,000 మందిని. ఇప్పుడు యెహోషువకి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు. జాషువా జాగ్రత్తగా విను. కత్తి దూసి చేత పట్టుకున్న వాడికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. కత్తి దూసి చేత పట్టుకున్నాడు ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపేయగలిగితే నేను అంటాను, అక్కడ వచ్చిన వాడు సామాన్యమైన వాడే మాత్రం కూడా కాదు. దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గమనించండి. 11వ వచనంలో ఆయన నేర్పిస్తున్న పాఠాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఒంటరి వాడివే మాత్రము కూడా కాదు. రెండవది, యెహోవా సైన్యాధిపతే నీ ఎదుట నిలబడ్డాడు. నువ్వు ఏవేళకి సైన్యాధిపతివేమో, కానీ నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాననే మాట జ్ఞాపకం చేస్తాడు ఆయన. ఆయనకుండే శక్తి సామర్థ్యాలైనా కూడా ఇవన్నీ కూడా యెహోషువకు వివరించిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి. 14వ వచనం చూద్దాం. ఇప్పుడు చదువుతున్న మాట చదువుదాం ఒకసారి. ఇప్పుడు చూస్తున్న మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్పడం మొదలు పెట్టాడంట. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, ఆయన సేనాధిపతిగా నేను వచ్చాను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నేను ఈ మాట వివరించి నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఒంటరి వాడవు కాదు అనే మాట చెప్పాడు. నీకు తోడుగా నేను పోరాడడానికి నిన్నున్నాననే మాట చెప్పాడు. దేవుడి సైన్యాధిపతిగా నిన్నున్నానని మాట అన్నాడు. యెహోవా నాకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెహోవా నా పక్షంలో పోరాడడానికి ఉన్నాడు. యెహోవా నాకు ఖచ్చితంగా ఆయన నా పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చాడు అన్న విషయం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో బిడ్డ, నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఆయన నీ పక్షంలో పోరాడుతున్నాడు అని నీకు ఎప్పుడైతే అర్థమైందో, జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీకు సామర్థ్యం లేదని, నీకు శక్తి లేదని, నీకు బలము లేదని నీకు తెలిసినప్పుడు, నీ పక్షంలో పోరాడడానికి ఒకడు వచ్చినప్పుడు నీ పోరాటం ఆయన చేతికి నువ్వు అప్పగించగలిగితే ఖచ్చితంగా అందులో నీకు ఏమొస్తుంది చెప్పాలి? విజయం వస్తుంది. అప్పుడు లేదండి, నీ పక్షంలో పోరాడేవాడు నీ దగ్గరే ఉన్నా, నీకు తోడుగా ఆయన ఉన్నా, నా బాధ నేనే పడతాను, నా వేదన నేనే పడతాను, నా పరిస్థితి నేనే అనుభవించుకుంటాను, నేను నీ చేతికి అప్పగించిన ప్రభు అంటే నీ స్థితి ఎప్పటికీ మారదు బిడ్డ. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అదే అంటే ఏమో తెలుసా? ఎప్పుడైతే దేవుడు పోరాటానికి వచ్చాడని తెలిసిందో వెంటనే ఇక్కడి నుంచి యెహోషువ కనబడతాడు.
వెంటనే గడిచి మళ్ళీ యెహోషువ జీవితం మనం చూడగలుగుతాం. యెహోషువ చేస్తున్న పని తెలుసా? వెంటనే ఎప్పుడైతే దేవుడు వచ్చాడని అర్థమైందో, ఆయన తోడుగా ఉన్నాడని అర్థమైందో, యెహోషువకు తెలిసిన విషయాలన్నీ కూడా ఆయన మోషేకు ప్రత్యక్షమైన వాడని తెలుసు. చాలా సార్లు మోషే యెహోషువకు చెప్తూ వచ్చాడు, ఇశ్రాయేలీయులందరికీ చెప్తూ వచ్చాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా పోరాడగలుగుతాడు, దేవుడు ఇలా సహాయం చేయగలుగుతాడు, దేవుడు నాకు ఇలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మోషే దగ్గర నుంచి వెంటనే తప్ప ఎప్పుడు కూడా యెహోషువ తనను తాను అనుభవించిన, ఆయన తానుగా అనుభవించిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దేవుని దూతలు చూశాడో, యుద్ధానికి సిద్ధపడిన వాడిని చూశాడో, వ్యూహం ఇవ్వడానికి వచ్చిన వాడిని చూశాడో, తన పక్షమున పోరాడడానికి వచ్చిన వాడిని చూశాడో, వెంటనే యెహోషువ చేసిన పని తెలుసా? నేల మట్టుకు వంగి వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేయడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అతడు సైన్యాధిపతే, అతడు అధిపతే బయట, కానీ దేవుని చెంతకు వచ్చిన తర్వాత నేను కూడా అధిపతినే కదా, నేను కూడా ఇలాంటి వాడే కదా అన్న ఆలోచన ఏమాత్రం కూడా యెహోషువకి లే. బయట సైన్యాధిపతి, బయట అధికారి, ఇశ్రాయేలు నడిపించగలిగిన గొప్ప నాయకుడు, కానీ దేవుని దగ్గర మాత్రం ఎప్పుడు దేవుని పాదదాసుడిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. యెహోషువ దగ్గర నుంచి మనం నేర్చుకోగలుగుతున్న 4వ పాఠం ఇది. ఏంటో తెలుసా? మనం బయట ఎలాంటి వారమైనా కావచ్చు, మనకు బయట ఎన్ని ఆధిక్యతలైనా ఉండొచ్చు, మనకి బయట ఎంత ఘనతైనా ఉండొచ్చు, మనం బయట ఎంత గొప్పవారమైనా కావచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదముల చెంత నిత్యమైన ఆరాధించే ప్రజలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. నిత్యమైన ఘనపరిచే ప్రజలుగానే మనం ఉండాలి, నిత్యమైన హెచ్చించే ప్రజలుగానే మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు వచ్చాక తెలిసిందో, ఇప్పుడు తాను పోరాడేవాడు, నాకు సామర్థ్యం ఉంది కదా, నడు మనందరం వెళ్దాం అనట్లే, వెంటనే సాష్టాంగ పడిపోయాడంట. వెంటనే సాష్టాంగ పడిపోయాడు. గుర్తుపెట్టుకో, ఒక యుద్ధాన్ని నువ్వు జయించాలి అని అంటే నీ తోడుగా ఎవరున్నారో నువ్వు గుర్తించగలగాలి. నీకు తోడుగా దేవుడు ఉన్నాడు నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు చేసే వెంటనే చేసే పని తెలుసా? నీకు తోడుగా ఉన్న దేవుడిని నువ్వు ఖచ్చితంగా ఎల్లప్పుడూ గణపరుస్తూనే ఉంటావు, ఎల్లప్పుడూ నువ్వు కొనియాడుతూనే ఉంటావు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు గమనించగలిగితే, ఆయన సెలవిస్తా ఉన్న మాటలు నీకు స్పష్టంగా అర్థమవుతాయి. అక్కడ కిందకి ఆయన దేవుడు ఏమంటారు తెలుసా? నేల మట్టుకు వంగి నమస్కారం చేసిన వెంటనే నా ఏలిన వాడు తన దాసునికి ఏం సెలవిస్తాడు అని అడిగితే, అందుకు యెహోవా సేనాధిపతి ఇలా మాట్లాడుతాడు, నువ్వు నిలిచి ఉన్న స్థలం ఎలాంటిది? అసలు వాస్తవంగా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎరుకోలో ఉన్నారా? ఎరుకో దగ్గర ఉన్నారు. ఎరుకోలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఒకటి వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు, ఎరుకోలో ఉన్న వాళ్ళందరూ కూడా. రెండవది, వాళ్ళు భయంకరమైన నీచమైన ఆరాధన చేస్తూ, వ్యభిచారం చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా సాగిపోతున్న ప్రజలు ఉన్నారు. ఎరుకో నీచమైన ప్రాంతం అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలుచున్న స్థలం ఎలాంటిదంట? పరిశుద్ధమైన. అదేంటి ప్రభా, ఇది ఎరుకో నీకు తెలీదా? ఇది ఎలాంటి ప్రాంతం నీకు తెలీదా? పరిశుద్ధమైన ఏంటి అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నాయన, స్థలం ఎలాంటిదైనా కానీ నేను వచ్చాను కనుక అది ఎలాంటిదైంది? ఇప్పుడు పరిశుద్ధమైంది. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు గమనించగలిగితే, ఈ స్థలము పరిశుద్ధమైంది గల కారణం తెలుసా? పరిశుద్ధుడైన వాడి ఇక్కడికి వచ్చాడు కనుక, పరిశుద్ధమైన వాడి ఇక్కడికి వచ్చాడు కనుక ఆ పరిశుద్ధుడి బట్టి స్థలం ఏమైంది? పరిశుద్ధమైంది అనే మాట అంటాడు. దేవుడు మాట్లాడే మాటలు గమనించండి. నెంబర్ 1, ఒకటి అక్కడ చెప్తాడు, నువ్వు ఒంటరి వాడో కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటాడు. రెండవది, యెహోవా సేనాధిపతిగా నీతో కలిసి నీకంటే ముందు నేను సిద్ధపడి ఈ యుద్ధము చేయడానికి నేను వచ్చానని అంటాడు. మూడోది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడైన దేవుడిని అనే మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి నేను పరిశుద్ధుడని మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు, మరలా జ్ఞాపకం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థలం ముందున్నవన్నీ కూడా అపవిత్రమైనవి. ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, ఎరుకో ప్రాంతంలో వాటన్ని కూడా అవన్నీ కూడా శపితమైనవి కనుక వాటిని కాల్చేసేయండి అని చెప్పేసి. అది ఏమాత్రము కూడా మంచిది కాదు. నేను పరిశుద్ధుడిని అన్న మాట మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రాంతము దగ్గరకు వచ్చాక మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ ప్రాంతం చెంతకు వచ్చాక మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటారు తెలుసా? పరిశుద్ధమైనది కనుక నువ్వు నీ చెప్పులు తీసే అనే మాట అంటాడు. 2 విషయాలు మీకు ఇక్కడ చెప్పాలి. ఒకటి చెప్పులు తీసే అన్న మాట ఎందుకు అంటాడంటే, చాలా సార్లు మనం దీన్ని ఇలా ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైనది కనుక చెప్పులు తీసేయాలి అనే మాట కాదని చెప్పట్లేదు, అది ఒకంత వాస్తవమైనదే. దేవుడు మోషేతో కూడా అదే మాట చెప్తూ వచ్చాడు, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు తీసే అనే మాట చెప్తూ వచ్చాడు. అక్కడ మోషేకి అదే మాట చెప్పాడు, ఇక్కడ యెహోషువకి అదే మాట చెప్పాడు. ఇది మనకు అర్థం కాదు కానీ యూదుల పరిభాషలో యూదులకు ఒక ఆలోచన ఉంది, యూదులకు ఒక నియమం ఉంది. అదేంటంటే, నేను జాగ్రత్తగా చెప్పేది వినండి. ఇప్పుడు నేను ఇంకొకడు కలిపి ఒక యుద్ధం చేయడానికి వెళ్ళాను. నేను నా స్నేహితుడు కలిపి ఒక యుద్ధం చేయడానికి వెళ్ళాను, లేకపోతే ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన దాకా ఉండి నేను బలహీనుడు అయిపోయి, ఓకే, నాకు అది చేయడం రాదని, నాకు అది చేయడం చేత కాదని, ఆ యుద్ధంలో నేను నిలబడలేదని నాకు విషయం అర్థమైపోయింది.
వీడు నాతో ఏమన్నాడు తెలుసా, నువ్వు ఎందుకు కంగారు పడతావు, నేను ఉన్నాను కదా, నేను చేస్తాను నీ పక్షాన, నేను గెలిపిస్తాను నీకు అని చెప్పేసి అంటే, ఇప్పుడు మా ఇద్దరము కూడా నువ్వు నన్ను గెలిపిస్తే నేను ఇలాంటి పని చేసి పెడతా, నువ్వు నన్ను గెలిపిస్తే నేను ఇలాంటి చేస్తా, నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నా, ఇదిగో నా పక్షం యుద్ధం చేయమని నా అధికారాన్ని లేకపోతే నా బ్రతుకును నా పరిస్థితిని చేతులకు అప్పగిస్తున్నానని మేమిద్దరము కలిసి ఒక నిబంధన చేసుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో చెప్పులు ఇవ్వడం అనేది, చెప్పులు తీసేయడం అనేది ఒక నిబంధనకు గుర్తుగా కనబడుతుంది. చూడు రూతు గ్రంథానికి రా, నీకు అక్కడ అర్థమైనట్లుగా చెప్తాను. రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథానికి రండి, నీకు అక్కడ వివరణ ఇచ్చి నేను మళ్ళీ వెనక్కి వస్తాను. రూతు గ్రంథానికి వస్తే 7వ వచనం, రూతు గ్రంథం 4:7. ఇశ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచడానికి పూర్వము జరిగిన విషయం ఏంటంటే, రూతు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం, పూర్వము జరిగిన మర్యాద ఏంటంటే, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వారికి ఇవ్వడమే. ఈ పని ఇశ్రాయేలీలలో ఎలా ఎంచబడిందంట, ప్రమాణముగా ఎంచబడింది. 4వ అధ్యాయం 7వ వచనం మాట కనబడుతుంది. బంధు ధర్మము గురించి కానీ క్రయధనమును గురించిన విషయం కానీ, పెనాల్టీ విషయంలో కానీ, కంపెన్సేషన్ విషయంలో కానీ ఇద్దరి మధ్య నిబంధన జరిగింది, ఇద్దరి మధ్య ప్రమాణము జరిగింది అన్నది గుర్తేంటి తెలుసా? బలహీనుడైన వాడు బలవంతునికి ఏమి చేయాలా, చెప్పు తీసి చేయాలి. ఇది ఇశ్రాయేలీలకు ఆ రోజు జనులకు నిబంధన, ఇది ప్రమాణం. ఇది మనం ప్రామిస్ చేయాలంటే ఇప్పుడు ఏమంటా తెలుసా, చేతి మీద ఉంటే, అమ్మ మీద ఉంటే, నా మీద ఉంటే, ఆడి మీద ఉంటే, ఈడి మీద ఉంటే అంటామా, అదే కదా ఇప్పుడు మాట్లాడుకునే మాటలే. కానీ అప్పుడు నా ప్రమాణం చేసే పరిస్థితి పద్ధతి ఎలా ఉంటుందంటే, బలహీనుడైన వాడు బలవంతునికి ఏమి చేయాలా, చెప్పు తీసేసేయాలి. చేతికి ఇవ్వకపోవచ్చు కానీ చెప్పు తీసి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి ఇచ్చేసేయాలి వాడికి. ఇది నిబంధనకు గుర్తు. ఇప్పుడు దేవుడు అదే నిబంధనను ఇక్కడ మనలా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైంది. 1, నేను యెహోవా సేనాధిపతిగా నేను పోరాటం చేయడానికి వచ్చాను, నీ చెప్పు తీసే అంటే దాని అర్థం యెహోషువ చేసిన పని తెలుసా, ఆయన పాదరక్షకులు తీసేసి, అంటే ఒక నిబంధన చేయడానికి, ఒక ప్రమాణము చేయడానికి ఒప్పుకొని, ఇదిగోయ్యా ఈ యుద్ధాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నువ్వు ఎలా నడవమంటే అలా నడవడానికి సిద్ధంగానే ఉన్నాను, ఈ యుద్ధం నువ్వు ఎలా జరిగించమంటే అలా జరిగించడానికి నేను నీ మాట వింటాను అని నిబంధన చేసుకుంటూ దేవుని ప్రమాణము చేస్తూ చేసిన కార్యం అదే. సో కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రమాణము చేశాడో అక్కడ నువ్వు స్పష్టంగా చూడగలిగితే, ఎప్పుడైతే ఆ ప్రమాణం యెహోషువకు చెప్పగా యెహోషువ అలాగు చేశాను అనే మాట కనబడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రమాణం అయిందో దేవుడు అక్కడ చెప్పకనే చెప్తున్న మాట తెలుసా, అర్థమవుతుంది. అక్కడ లిఖితం కాలేదు కానీ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఆ ప్రమాణమైన మీదట ఇప్పుడు యుద్ధ బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకున్నారంటే దేవుడు తన చేతిలోకి తీసేసుకోవడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏదోసారి నేను అంటాడు, దేవుని బిడ్డ, నువ్వు ఆయన నీకు తోడుగా ఉన్నాడని నువ్వు గుర్తించి, నీ పక్షమున పోరాటానికి ఆయన వచ్చాడని గుర్తించి, ఆయన పరిశుద్ధుని నువ్వు గుర్తించి, నీ బాధ్యతను నువ్వు ఎప్పుడైతే ఆయన చేతికి అప్పగిస్తావో, నేను అంటాను ఆయన చేతిలోకి తీసుకున్న మరుక్షణం గుర్తుపెట్టుకో. ఎరుకో ప్రాకారాలు అంటే చెన్నయ్యంగా మనకులాంటి గోడలుగా అవి చాలా హైట్ ఉండేవి, చాలా లావు ఉండేవి, చాలా బలమైన గోడలు అవన్నీ కూడా. మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆయన ఇలా అంటాడు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రథములు వాటి మీద వెళ్ళిపోతాయంట గోడల మీద. మన భాషలో చెప్పాలంటే లారీలు వెళ్ళిపోతాయి ఆ గోడల మీద, అంత విడుతుండే గోడలు అవన్నీ కూడా. అలాంటి గోడలు దేవుడు వీళ్ళెవడు కత్తి ఉపయోగించలేదు, వీళ్ళెవడు గడ్డపరలు తేలేదు, వీళ్ళెవడు జెసిబీలు తేలేదు, జస్ట్ వాళ్ళు సైలెంట్ గా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 7 రోజులు గట్టిగా కేకలేయడం మొదలు పెట్టారు. కేకలకి ఏం కూలిపోయినాయి అంట, కేకలు గోడలు కూలిపోతాయా, గట్టిగా కేకలేస్తే గోడలు పడిపోతాయా? ఇదంతా కూడా నమ్మశక్యము కానట్లుగా లోకానికి అనిపించినప్పటికీ దేవునిని ఎరిగిన ప్రజలముగా, దేవునిని నమ్మిన ప్రజలముగా, ఆయన ఆశ్రయించిన వారముగా ఇది గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తుంది. తెలుసా, ఎప్పుడైతే ఆయన నా పక్షమున పోరాటానికి సిద్ధంగా ఉన్నాడో గుర్తించి నీ భారమును, నీ బాధ్యతను ఆయన చేతికి అప్పగించి ఒక నిజమైన నిబంధనను ఆయనతో చేసుకుంటావో, బైబిల్ అంటున్న మాట తెలుసా, ఆ నిబంధన యెహోషువ అలా చేసిన వెంటనే, ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టడం తెలుసా, మీరు 6 రోజులు తిరగండి, మందసాన్ని ముందు పెట్టుకుని తిరగండి, 6వ రోజు మీరు సైలెంట్ గానే 6 రోజులు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, 7 రోజులు 7 రౌండ్లు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీరు గట్టిగా కేకలండి. వీళ్ళు ఇలా సింపుల్ గా సైలెంట్ గా వాళ్ళు తిరుగుతూ వచ్చారు. 6 రోజులు కూడా 7వ రోజు 7 సార్లు వాళ్ళు కేకలేయడం మొదలు పెట్టారు. 7 రోజులు 7 రౌండ్లు తిరిగిన తర్వాత వాళ్ళు కేకలేయడం మొదలు పెట్టారు. ఆ కేకలకు వాళ్ళు హింసన రీతిలో ప్రాకారములని కూడా దేవుడు పడగొట్టడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ప్రాకారం
శత్రువులు పడగొట్టడం మాత్రమే కాదు, లోపల ఉన్నవాడు ఏ ఒక్కడు కూడా ఎరుకో ప్రజలు ఏ మాత్రము కూడా ఇశ్రాయేలుని హతము చేయకుండా, ఇశ్రాయేలులో ఏ ఒక్కడి మీద చిన్న గీత పడకుండా. నువ్వు గమనించు, వాళ్ళు బలవంతులంట, నెపీలీలంట, పెద్దవాళ్ళంట, శక్తివంతులంట. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క చిన్న గీత కూడా ఇశ్రాయేలు ప్రజల మీద పడకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరు చేశారు ఈ యుద్ధం అంతా? ఎవరు చేశారు ఈ యుద్ధం అంతా? నీకు మాట జ్ఞాపకం చేయనా? మనం సీన్లో కనపడతాం అంతే, మనం సీన్లో కనపడతాం అంతే, కానీ యుద్ధం జరిగించేది ఎవరు తెలుసా? ఆయనే. మనం పైకి ఇక్కడ కనపడతాం అంతే, కానీ వెనక జరిగించుకుంటూ వచ్చేది ఆయన. నువ్వు నమ్మగలిగితే ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని నడిపించగలిగింది, నీ వెనక ముందు ఆయన తోడుగా ఉండగలిగి నడిపించగలిగిన వాడు ఆయనే. ఆయన చేయడానికి నువ్వు చేయడానికి తేడా ఉంటుందంటే ఆయన చేస్తాడు, కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నీకు సింపుల్ అర్థమని చెప్తాను చూడు. దేవుడు వెనకుండి చేసే కార్యాలు ఇక్కడ ఎరుకో విషయంలో కానీ, యెహోషువ విషయంలో కానీ దేవుడు నడిపించిన కార్యాలు ఎలా ఉంటాయో నీకు అర్థమని చెప్తాను. ఒక 3-4 సంవత్సరాల క్రితం, అంటే 2021 ఆ టైంలో అనమాట, 21 ఆ టైంలో మేము చిరంజీవి ఇంటి దగ్గర ఉన్నాం కదా. చిరంజీవి ఇంటి దగ్గర ఉండే టైంలో, బాబాయ్ ఇంటి దగ్గర ఉండే టైంలో నీకు చిన్న విషయాలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇక ఇంటి దగ్గర ఉన్న విషయంలో ఒక రోజున, కొన్ని రోజులు బాబాయ్ ఇంటి తెచ్చేవాడు. ఒక్కొక్క రోజున ఆయన ఖాళీ లేకపోతే నేను వెళ్ళేవాడు నీళ్లు తేడానికి. అదవుతుందా? టిన్నుతో నీళ్లు తేవాలి. సో ఇప్పుడు అప్పటికి జాన్సన్ ఎవరు లేకపోతే వీళ్ళు తీసుకుని వెళ్ళేవాడు, రూపాయలు తీసుకుని వెళ్ళేవాడు. నీకు అర్థం అవడానికి ఆ విషయం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నీళ్లు తీసుకురావడానికి వీడిని తీసుకుని వెళ్తే, ఇప్పుడు నీళ్లు తెచ్చేసి ఎక్కడి నుంచో తేవాలి, టిన్లో నీళ్లు పట్టుకుని వచ్చిన తర్వాత ఇల్లు బయట ఉంటుంది తెలుసు కదా, బయట ఫ్లోర్లో ఉంటారు కదా. ఇప్పుడు కింద నుంచి నీళ్లు పట్టుకుని పైకి వెళ్ళాలి, కింద నుంచి నీళ్లు పట్టుకుని పైకి వెళ్ళాలి. నేను ఆ టిన్ పట్టుకుని ఆయాసపడితే వెళ్తా ఉంటే ఈ నా వెనకాల వచ్చేవాడు. ఒక రోజున ఇలా నీళ్లు పట్టుకుని పైకి వెళ్ళిపోతా ఉంటే ఈడ ట్యాంక్ మీద ఆ టిన్ మీద చేసుకుంటే ఈడు కూడా పైకి వచ్చాడు. ఈడు కూడా పైకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. సాయంత్రం వాళ్ళ అమ్మ వచ్చింది, సాయంత్రం సంధి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆడి సాయంత్రం మాట్లాడుతున్నాడు. నాకు ఇప్పటికి ఆ ఒక్క మాట వచ్చి చాలా సార్లు తెచ్చాం, ఏమి పెద్ద అంత పట్టించుకోలేదు, కానీ వాడు అన్న మాట నాకు బాగా గుర్తుండే తెలుసా? ఆడు వెళ్ళి, అమ్మా ఈరోజు పొద్దున్న నీళ్ళు తెచ్చాను అన్నాడు. అర్థమవుతున్నమాట, పొద్దున ఏం తెచ్చానంట? నీళ్ళు తెచ్చాను అన్నాడు. నీళ్ళు తెచ్చావా డాడీ? నీళ్ళు తెచ్చావా? ఎలా తెచ్చావు? నువ్వు ఒక్కడే తెచ్చావు అంటే అడిగా తెలుసా? అలేలే అనే సాయం చేసాడు కోసం ఆడన్నమాట అది అడుగుతున్నాడు. అప్పటికి స్కూల్ లేదు, ఏం లేదు, ఇంటికాడే ఉండేవాడు. నీళ్ళు తెచ్చానమ్మా, నువ్వు ఒక్కడే తెచ్చావంటే అడన్నమాట తెలుసా? అన్నయ్య కూడా సాయం చేశాడు. ఇప్పుడు ఎవరు తెచ్చారు నీళ్ళు? మీరు నవ్వుకున్నారు బాగానే, మీరు నవ్వుకున్నారు మంచిదే, నేను కాదని చెప్పట్లే, మీరు నవ్వుకున్నారు మంచిదే, నేను అలాగే చెప్పాను. కానీ ఆలోచించు, బరువు మోసింది ఎవడు, కానీ సీన్లో కనిపించేది ఎవడు? ఈ మాటకి ఎందుకంటే తెలుసా? ఎరుకో విషయంలో దేవుడు యుద్ధం చేసింది కూడా అలాగే చేశాడు. యెహోషువ ముందు నిలబెట్టాడు, ప్రజల ముందు నిలబెట్టాడు, పోరాటం అంతా ఆయన చేసుకుంటూ వస్తుంది. నీ విషయంలో కూడా దేవుడు అదే చేస్తాడు. ఆయన చేసుకుంటూ వస్తాడు, ఆయన నిలబడతాడు, ఆయన పోరాడుకుంటూ వచ్చేస్తాడు. కానీ ఎదురు కనిపించేది వార్త. మనం పడేది ఆయన చెయ్యేసాడంటే ఆయన మొయ్యలేడు, ఆయన ఎలా చేసుకుంటూ వచ్చాడు, కానీ బరువు మోసుకొచ్చింది నేను అనుకున్నాను. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసే పనులు కూడా లేకుండా, నీ జీవితంలో, నా జీవితంలో చేసే కార్యాలు కూడా లేకుండా మనం చేయబెడతామంతే. వాడు జస్ట్ తిరిగాడంతే, పడగొట్టిన వాడు దేవుడు. వాడు తిరిగాడంతే, గీత కూడా పడకుండా ఎరుకో ప్రాంతం అంతటి కూడా కోల్చిన వాడు దేవుడు. దానికి ముందు పెద్ద యుద్ధానికి ముందు, పెద్ద పోరాటానికి ముందు కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపిన సందర్భం కనపడుతుంది. నీకు ఆ 3 వచనాలు అందుకే చెప్తున్నాను. పెద్ద యుద్ధం ఉండొచ్చు, పెద్ద పోరాటం ఉండొచ్చు, ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ దానికి ముందు కొన్ని నిమిషాలు దేవుడితో గడపాల్సిన పరిస్థితి, కొన్ని గంటలు దేవుడితో గడపాల్సిన పరిస్థితి, కొన్ని సంభాషణ దేవుడితో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఆ సంభాషణ చేసిన కార్యం ఏంటో నువ్వు చూసుకుంటూ మన జీవితంలో కూడా దేవుడు అదే చేయగలుగుతాడు. ఆయన జరిగించుకుంటూ రాగలుగుతాడు, ఆయన పోరాడుకుంటూ రాగలుగుతాడు. 3 వచనాల్లో మనకి నేర్పించే మాట ఏంటో తెలుసు? నువ్వు ఒంటరి దానివి మాత్రం ఒకటి కాదు. ఆయన సైన్యాధిపతిగా కిందకు వచ్చాడు, యెహోవా సేనాధిపతిగా వచ్చాడు, సిద్ధపడి వచ్చాడు. మనము యుద్ధములకు రాకమునిపే, మనం ఈ ప్లేస్కి రాకమునిపే, మనం ఏ పోరాటంలో పోరాడాలో దాని కొరకు మన పక్షాన పోరాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 3 అంటున్నాడు, స్థలం ఎలాంటిదైనా కానీ, పరిశుద్ధి ఎలాంటిదైనా కానీ, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు, ఆయన మన చేతికి అప్పగించడానికి ఒక వ్యూహం ఇవ్వగలిగిన వాడు. ఈ కొద్ది సంభాషణలోనే, నా మాట నీకు అర్థమవుతుందా? ఈ 3-4 వచనాల సంభాషణలోనే ఎరుకోని ఎలా జయించాలో కింద దేవుడు మాట్లాడుకొచ్చాడు. ఈ కన్వర్సేషన్ కానీ లేదనుకోండి,
ఈ ఎదుర్కొనే పరిస్థితి కనుక, ఎన్కౌంటర్ కనుక లేకపోతే ఇంకా ఎలాగని యెహోషువ ఆలోచించాల్సిన పరిస్థితి. నేను అంటాను, ఒక గొప్ప పనికి ముందు కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని దినాలు దేవుని సన్నిధిలో, కొన్ని గంటలు దేవుని సన్నిధిలో, కొన్ని క్షణాలు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో పడే ప్రయాస కొద్ది సమయం, చేసే పోరాటం కొద్ది సమయమే ఒక గొప్ప యుద్ధము కొరకు నేను సిద్ధపరచగలుగుతుంది, ఒక గొప్ప కార్యము కొరకు సిద్ధపరచగలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. వాక్యంగా ప్రార్థన చేద్దాం.